ఓం గురుదేవ గురుదేవ జయ గురు 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 ఎన్నడు నీ దయ ఒత్తునను చూయదు కన్నడ సేయక మన్ననతో నను కరుణ చూడు గురునాథ ఎన్నడు నీ దయ ఒత్తునను చూయదు గురునాథ కుతుకముతో నాదయమి కొలకుచుంటి గురునాథ పతితుడనని నను విడుచుటని కది పాడిగాదు గురునాథ ఎన్నదు నీ దయ సారహీన సంసార జలధి వేసారినాడ గురునాథ సారరహితమగు జీవితమునకొక దారిజూపు గురునాథ ఎన్నడు నీ దయ గమ్య స్థానము బహుదూరముగా కాంతించేను గురునాథ
సౌమ్య మార్గమున నన్నదరికి కొనిగుము గురునాథ గురునాథన్నడు జయ స్వామి దైవం నీవని నమ్మితి సత్యమయ్య గురునాథ ఏమి చేసినను చేయుము నీవిగా ఇష్టమయ్య గురునాథ ఏమి చేసినను చేయుము నీవిగా ఇష్టమయ్య గురునాథ మీదయ వచ్చునను ఓం గురు జయ గురు జయ జయ గురు ఓం గురు జయ గురు జయ జయ గురు ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. గురు పౌర్ణమి సందర్భంగా గురువులందరినీ ఒకసారి స్మరించుకుందాం. మొదలు ఒక ప్రార్థన. నమో బ్రహ్మాదిభ్యో, బ్రహ్మదేవుడు మొదలుకుని కట్ట పరంపర వచ్చింది. అందరికీ నమస్కారము. బ్రహ్మ విద్య ఇది నిన్న మొన్న పుట్టినటువంటి విద్య కాదు. ఇది కొత్త కొత్త విద్యలు చాలా చాలా వస్తున్నాయి. ఈ ఫ్యాన్స్ తిరుగుతున్నాయి అనుకోండి, ఒకప్పుడు లేవు. టీవీలు చూస్తున్నాయి, ఒకప్పుడు లేవు. ఈ కార్లు విమానాలు ఒకప్పుడు లేవు. వస్తున్నాయి అవన్నీ. బ్రహ్మ విద్య అనేది అట్లా కాకుండా ఓం నమో బ్రహ్మాదిభ్యో, బ్రహ్మదేవుడు మొదలుకుని అనేక మంది దీన్ని అట్లా పోషించుకుంటూ వచ్చారు. కొత్తగా కనిపెట్టింది కూడా ఏం లేదు. మళ్ళీ దాన్ని అట్లా నిలబెట్టుకుంటూ ఒకరి నుంచి ఒకరికి అందిస్తూ తర్వాత తరానికి అందించుకుంటూ అదే వచ్చింది. దాని గురు పరంపర అనే పేరుతో కూడా చెప్తూ ఉంటారు. నారాయణం అని మొదలు పెడతారు కొందరు. నారాయణం పద్మభవం వశిష్టం అట్లా మొదలు పెడతారు. ఇది మన నారాయణుడు ఆది గురువు అని పేర్లు అనుకోండి. ఈ పేరు మనకి అంత ముఖ్యం కాదు. పురాణ పద్ధతిలో చెప్తే శ్రీమన్నారాయణుడు బొడ్డులో నుంచి బ్రహ్మదేవుడు పుట్టాడు. ఆయన ఈ సృష్టి ఆ సృష్టి చేసుకుంటూ వచ్చాడు. సరే, ఆ సృష్టి పరంపర అంతా ఆ వర్ణన ఉంటుంది ఒక రకంగా. ఇంకొక రకంగా అందులోని గురు పరంపర కూడా చెప్తారు. శ్రీమన్నారాయణుడు బ్రహ్మదేవుడికి ఉపదేశించాడు. ఏం ఉపదేశించాడు? బ్రహ్మదేవుడిని సృష్టించి అలా వదిలేశాడు. బ్రహ్మదేవుడు సృష్టి చేయాలనే ఉద్దేశంతో. బ్రహ్మదేవుడికి ఏం చేయాలో తెలియలేదు. ఆ పువ్వులో పుట్టాడు, అట్లా చూస్తున్నాడు. ఏం చేయాలో తెలియక చేస్తుంటే ఆయనకి వినిపించింది. తపస్సు చేయని అనిపించింది. తప అని వినిపించింది. తపస్సు చేశాడు. తపస్సు చేస్తే అప్పుడు శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై, అప్పుడన్నీ వేల సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు, వేల యుగాలు అట్లా ఉండేది. అంత చేస్తే తపస్సు శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై ఉపదేశం చేశాడు. ఏం ఉపదేశం చేశాడు?
దాని చతుశ్లోకి భాగవతము అంటారండి. 4 శ్లోకాలు. భాగవతము అంటే మనకు తెలుసుగా, భాగవతం అంటే ముఖ్యంగా భగవంతుని యొక్క కథలు, భాగవతుల యొక్క కథలు కూడా ఉంటాయి. అంటే భగవంతుని నమ్ముకునేటువంటి భక్తుల యొక్క కథలు కూడా ఉంటాయి. అసలు చాలా ఉంటాయి. మనకి ముఖ్యంగా దశమస్కంధం మొదలైన వాటిలో కృష్ణుడి చరిత్ర ఎక్కువగా వస్తుంది. తక్కిన దశావతారాల చరిత్రలు కూడా వస్తాయి. మధ్యలో భక్తులకు చరిత్ర కూడా వస్తుంది. అంబరీషోపాఖ్యానం, ప్రహ్లాద చరిత్ర, ఇట్లాంటివి కూడా చాలా ఎక్కువ వస్తూ ఉంటాయి. భక్తులు ఏ విధంగా భగవంతుడితో సంబంధాన్ని కల్పించుకున్నారు, ఆ ప్రయోజనాన్ని పొందారు, అవి కూడా వస్తూ ఉంటాయి. ఆ భాగవతంలో మొట్టమొదటి గురువుగా చూపించారు ఎవరు? శ్రీమన్నారాయణ. ఏం చెప్పాడు? 4 శ్లోకాలు, చతుశ్లోకి భాగవతం అంటారు. భాగవతం మొత్తం సారాంశం ఉంటారు. ఏం చెప్పాడు అందులో? మనం ఒకటి చూద్దాం. 4 శ్లోకాలు ఎందుకు మనకి? మనం చాలా సార్లు విని ఉన్నాం. బ్రహ్మదేవుడి కంటే మొదటిసారి, అప్పుడు అంతకుముందు ఎవరు చెప్పలేదు దానికి. అదే మొదటిసారి కాబట్టి 4 శ్లోకాలు చెప్పారు. మనం చాలా విని ఉన్నాం కాబట్టి మనకి ఒక్క శ్లోకమైన చాలు. ఏం లేదు, ఏం చెప్పాడంటే రోజు చెప్పుకునేదే అహమేవాసమేవాగ్రం అని మొదలుపెట్టాడు. ఎవరు? శ్రీమన్నారాయణ. సృష్టికి మొదట్లో నేనే ఉండినాను, నాన్యత్ యత్ సదసత్పరం, సత్తు గాని అసత్తు గాని ఆ రెండింటికి వేరైనది గాని ఏమీ లేకుండెను. మనం సత్వం చెప్పడం లేదు, అసత్వం చెప్పడం లేదు. ఆ సందర్భాన్ని బట్టి చెప్తూ ఉంటాం. సృష్టికి పూర్వం ఏదంటే ఏదో ఒకటి ఉండాలి కదా, అది సత్పదార్థం అంటారు. ఒక్కోసారి ఏదో ఒకటి ఉందని చెప్పడానికి నువ్వు ఉంది అని కూడా వస్తుంది ప్రశ్న. ఏదో ఒకటి ఉంది అని చెప్పడానికి కూడా మళ్ళీ మనస్సును ఉపయోగించి ఆలోచించి ఏదో ఒకటి ఉండాలి కదా అని సత్తు అంటున్నావు. ఏముందో తెలియదు మనకి. అందుకని అసద్వా ఇదమ్మగ్ర ఆసీత్ అని కూడా ఒకటి వస్తుంది. అన్నిటికీ పూర్వం అసత్తే ఉందేమో అని ఒకటి వస్తుంది. శ్రీమన్నారాయణ ఏం చెప్తున్నాడు? సత్తు కాదు, అసత్తు కాదు, ఆ రెండింటికి వేరేది కాదు, అసలు ఏమీ లేదు అప్పుడు అన్నాడు. ఏమీ లేదు అన్న మాట మీరు విన్నారనుకోండి, ఏమైపోవాలి మీరు? సృష్టికి పూర్వము సత్తు గాని అసత్తు గాని దానికి వేరేది ఏమీ లేకుండాను నేనే ఉన్నాను అన్నాడు. మళ్ళీ అంటే ఏంటంటే నేనే ఉన్నాను, ఇంక వేరే ఏమీ లేదు. అంటే మనం కొంచెం కంగారు పడతాం, కానీ మనం కంగారు చేసేసిన మార్గం మన దగ్గర ఉంది కదా. ఏంటది? నిద్రను గుర్తించుకోవాలి. గాఢ నిద్ర. గాఢ నిద్రలో కూడా మనం అట్లాగే ఉంటాం. ఆ పురాణాల్లో భగవంతుడికి సంబంధించి సృష్టి స్థితి లయంలో అని చెప్తుంటారు. అంతకుముందు లేని దానిని కొత్తగా తెప్పించిన సృష్టి, దాన్ని కాసేపు నిలబెట్టడం స్థితి, దాన్ని మళ్ళీ తీసేయడం ప్రళయం, ఇట్లా చెప్తుంటారు. అదే రకంగా మన దగ్గర కూడా ఉంది. ఏదో ఆలోచిస్తూ ఉండగా నిద్ర వచ్చింది, పడుకుంటాం. పడుకోవాలని పడుకున్నా, లేకపోతే కూర్చుని కూడా ఒకసారి నిద్ర వస్తుంది. ఆలోచిస్తూ ఉండగా నిద్ర వచ్చింది. నిద్ర వచ్చినప్పుడు ఏముంది అక్కడ? ఏమీ లేదు. మళ్ళీ అందులోకి బయటకు వచ్చినప్పుడు నిద్రలోంచి బయట అయినాగానే మళ్ళీ ఏవో వస్తున్నాయి. ఇప్పుడు నిద్రలోంచి బయటకు వచ్చినాక మనం గాఢ నిద్ర గురించి వర్ణించాలనుకుంటే ఎట్లా వర్ణిస్తాం? ఇదే అహమేవాసమేవాగ్రం శ్రీమన్నారాయణ చెప్పింది. నేను మాత్రమే ఉండినాను, రెండవది లేదు. అంటే సృష్టికి పూర్వం విశ్వం అంతా కూడా ఆ రకంగా ఉండేది అన్నమాట. అంటే మనం రోజు చెప్పుకునేదే, కొత్త విషయం ఏం లేదు ఇందులో. ఊరికే నారాయణుడిని స్మరించుకుంటున్నాం మనం. ఆయన ఆది గురువు అని ఆయన స్మరించుకుంటూ ఆయన ఏం చెప్పాడు? అహమేవాసమేవాగ్రం, నేనే ఒక సృష్టికి పూర్వం ఉండినాను, నాన్యత్ యత్ సదసత్పరం, సత్తు గాని అసత్తు గాని దానికి వేరైనటువంటిది కానీ ఏమీ లేకుండెను. తర్వాత ఏంటి అంటే ఇప్పుడు ఇదంతా కనిపిస్తోంది. ఇది కూడా నేనే అన్నాడు. పశ్చాదహం యదవస్థితం, ఇప్పుడు ఏదైతే ఉందో అదంతా కూడా నేనే. ఆ తర్వాత మళ్ళీ ఏమవుతుంది? ప్రళయం అనుకోండి, అంతా అయిపోయింది. అప్పుడు ఉండేది కూడా నేనే. ఇది మనం చాలాసార్లు చెప్పుకునేది. సృష్టి స్థితి లయములు అనేవి ప్రపంచానికి సంబంధించినటువంటి పుడుతుంది, ఉంటుంది, పోతుంది, పుడుతుంది, ఉంటుంది, పోతుంది, పుడుతుంది, ఉంటుంది, పోతుంది. ఇట్లా ఎన్నిసార్లు సృష్టిలు పోయిస్తాయి, ఎన్నిసార్లు లైవ్ లెక్కలేదు. ఏమవుతుందో ఏమో తెలియదు. ఏంటంటే ఏదో ఉండాలి.
ఆ స్థితిని వర్ణించడం అన్నమాట అండి. మరి ఇదంతా ఏంటండి, ఎట్లా వచ్చింది అంటే మన రోజు చెప్పినది కూడా అది కూడా దానికి కూడా చెప్పారు. మాయా అన్నాడు. ఆత్మన తద్విద్ధి ఆత్మను మాయాం విద్ధి అన్నాడు. ఇదంతా కూడా ఏంటి, హృదయర్థం ఏ ప్రత్యేకంగా ప్రత్యేకమైన పదార్థం లేకుండానే ప్రతీయత ఏదేదైతే తోస్తూ ఉన్నదో అదంతా మాయగా తెలుసుకును అన్నాడు. నా యొక్క మాయ అన్నాడు. మాయాశక్తి అంటే అట ఎందుకు ఉన్నట్టు అనిపిస్తుంది, లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు ఏంటంటే తమాషా జరుగుతుంది. ఇక్కడ అర్థమైతే ఉండటం లేకపోవటం అనే దానికి అర్థం ఏంటి, మనం చాలాసార్లు చెప్పుకున్న అర్థం ఏంటని, ఉండటం అంటే ఎప్పుడు ఉండాలి. ఒక క్షణం అట్లా కనపడిపోయేటటువంటి దాన్ని ఉన్నది అన్న మాటతో చెప్పకూడదు. ఉన్నది అంటే కాసేపు కనపడింది, అసలు నిజంగా లేదు, ఊరికే కనపడింది అంతే. దానికి ఉదాహరణలు ఉన్నాయి మనకి. వేదాంతంలో ఎక్కువగా చెప్పే ఉదాహరణ తాడు మీద పాము. పాము ఉన్నదా లేదా అంటే ఉన్నట్టు అనిపిస్తుంది, తర్వాత విచారం చేస్తే లేదు, తాడు మొదటి నుంచి ఉంది. అట్లా గారడీ చెప్తారు. గారడీ వాడు ఏదో వస్తువుని ఉన్నట్టు సృష్టించాడు, అది ఉన్నదా లేదా, నిజంగా ఉన్నదా లేదా. అట్లాగే మనకి దేవతలకు సంబంధించిన కథలన్నీ కూడా వస్తాయి. దేవతలు అంతకుముందు దేవుడు లేడు, దేవుడు అంటే లేడు, కనపట్టలేదు. తర్వాత ప్రత్యక్షమయ్యను అంటే కంటికి కనబడేట్టు వచ్చాడు ఒక దేవుడు. తర్వాత అంతర్ధానము చెందను. లేదా దేవుడు ఇట్లా అనగానే ఏదో మాయ జరిగింది, మన సినిమాలో కూడా చూపిస్తుంటాడు. ఇట్లా జరుగుగాక అనగానే జరిగిపోతుంది, ఇది పోవుగాక అంటే పోతూ ఉంటుంది. ఏమిటి ఇవన్నీ అంటే నిజమైనటువంటి సృష్టి కాదు. ఎటువంటి సృష్టి, వాడి మనకి కొత్త కొత్త ఉదాహరణలు వస్తున్నాయి కదండి. తెర మీద బొమ్మలు సృష్టి, టీవీ తెర కానీ సినిమా తెర కానీ బొమ్మలు సృష్టి అవుతున్నాయి. నిజంగా ఉన్నాయా లేవా, నిజంగా ఉన్నాయా లేవంటే బొమ్మలు ఉన్నాయి, నిజంగా ఉంటాయంటే లేవంటావా. దాన్ని చూసేటప్పుడు నిజంగా ఉన్నాయి అన్నట్లుగా చూస్తూ ఉంటాం మనం. తర్వాత ఒకసారి ప్రశ్న పెట్టుకుంటే ఏవి ఎన్ని బొమ్మలు వచ్చింటాయి, 100 వేలు వచ్చింటాయి. పొద్దు నుంచి ఆయన దాకా మనం టీవీ పెట్టేస్తే 100 1000 లక్షలు వచ్చింటాయి. ఏవి పోయినాయి, వచ్చినాయి. మరి ఏది ఉన్నది అంటే తెర ఉన్నది, బొమ్మలు వచ్చినాయి అంటే ఆ బొమ్మలు మాయ వల్ల సృష్టింపబడ్డాయి. ఏదో మ్యాజిక్ చేశారు, అది సృష్టింపబడ్డాయి. ప్రపంచం కూడా అట్లా మాయ వల్ల వచ్చింది అన్నాడండి. అయితే నీకండి మనం మధ్య మధ్యలో చూసుకోవాలండి. ఊరికి సిద్ధాంత భాగం చర్చించుకుని పండితులు కూర్చొని ఆ ఉపనిషత్తులో ఇలా ఉంది, భగవద్గీతలో ఇట్లా ఉంది, బ్రహ్మసూత్రాల్లో ఇట్లా ఉన్నాయి, ఆ మహర్షి ఇట్లా చెప్పాడు, ఇవన్నీ ఆలోచించుకున్నారు అనుకోండి, ఓహోహోహో అనుకుంటాం, సిద్ధాంతం నిలబెడతాం. మనం ముముక్షులైనటువంటి ముముక్షులు అంటే పొద్దున చెప్పుకున్నారు, ఈ సంసార సాగరం నుండి బయటపడి భగవంతుడు ఏ స్థితిలో ఉంటాడో, లేదు నీవుగా ముందు నిర్వికార అన్నట్టు, ఆయన నిర్వికారంగా ఉంటాడు, మనమే వికారాలతో ఉన్నాం, మనం కూడా నిర్వికార స్థితిలోకి రావాలి. ఎట్లా, అది ముముక్షులు కోరేటటువంటి స్థితి, భగవంతున్న స్థితిలోకి మనం కూడా రావాలి. ఆ విధంగా రావటానికి ఈ జ్ఞానం ఉపయోగిస్తుంది అన్నాడు. ఎట్లా ఉపయోగించుకోవాలి, ఇదంతా మాయ అయితే ఏం చేయాలి, ఇవేం చేయక్కర్లా. సినిమా చూపిస్తున్నావు అనుకోండి, సినిమా అంతా మాయ, తెర మీద బొమ్మలు వస్తున్నాయి, నువ్వేం చేయాలి, ఇష్టమైతే చూడు, లేదా కళ్ళు మూసుకో, ఏం చేయక్కర్లేదు దానికి. అది వస్తుంది, అంతా వస్తుంది. సినిమా తయారు చేసిన వాడిగా నువ్వు తయారు చేయలేదు, ఎందుకో వస్తుంది, ఎక్కడి నుంచి సిగ్నల్స్ అంటున్నాడు, ఇప్పుడు వస్తున్నాయి, అది మోగుతున్నాయి, రకరకాలు కనపడుతున్నాయి. అక్కడి నుంచి వచ్చే సిగ్నల్స్ దొరకకపోయినా ఆగిపోతుంది, మన ఇంట్లో కరెంటు పోయినా ఆగిపోతుంది. అది మాయ అంటే. నువ్వేం చేయాలి, ఊరికే చూడటమే. మనం అనుకున్నట్టుగా రావట్లేదు అనుకోండి, అక్కడ సీన్, అక్కడ హీరోని కట్టిపెట్టి పొడుస్తున్నాడు వాడు, మీరు ఇక్కడ ఏమనుకుంటారు, మీ అభిమాన హీరో అనుకోండి, అయ్యో వాడు పొడవకూడదు అనుకుంటున్నారు అనుకోండి, ఏమవుతుంది అప్పుడు, ఏమవుతుంది, వాడు తప్పించుకుంటాడేమో మీరు ఆలోచిస్తారు. లేదా వాడు పొడిచినా కూడా తర్వాత బతుకుతాడు, హీరో కదండి, ఎన్నిసార్లు పొడిచినా సరే అట్లా దుబ్బుకొని మళ్ళీ వాడు ఫైటింగ్ చేస్తుంటాడు. ఇటువంటివన్నీ మనం ఇట్లా ఉంటే బాగుండు, ఇట్లా ఉంటే బాగుండకూడదు అనుకున్నాం, అప్పుడు బాధ కలుగుతుంది.
అంటే కాబట్టి ఇది మ్యాజిక్ సినిమా ఊళ్ళో చూస్తున్నాం అన్నట్లుగా చూస్తున్నారు అనుకోండి అది సినిమా. అప్పుడు మీకు మంచి చెడు ఆ క్షణికంగా ఉంటాయి, లేవని కాదు, క్షణికంగా మంచి చెడు సుఖం దుఃఖం ఆహా అంటే ఓహో అయ్యో అయ్యో అంటే ఇవన్నీ ఉంటాయి. అట్లా క్షణికంగా ఎవరో అక్కడ ఏడ్చే సంఘటన వచ్చింది, ఏడుస్తున్నారు, అది మారిపోయింది. మళ్ళీ ఎవడో నవ్వించేవాడు వస్తాడు, కమెడియన్ ఎవడో వచ్చి నవ్వించడం మొదలుపెట్టి నవ్వుతూ ఉంటాం. కాసేపు ఏడుపు, కాసేపు నవ్వు, కాసేపు డ్యాన్సులు, కాసేపు పాటలు, ఏవేవో రకరకాలు వస్తున్నాయి. ఏ క్షణంలో ఏదో వస్తే దాన్ని చూస్తారు, అంతా అయిపోయినాక అయిపోయింది అనుకుంటారు. ఆ విధంగా చూస్తే ఏంటది, అది జ్ఞానం అనమాట. ఇది మారిపోయేది, దాన్ని మనం ఏం చెయ్యక్కర్లేదు, అది చెయ్యలేము. ఆ దేశం వాడు ఎవడో ఉన్నాడు, ఎవడో తయారు చేసే చూపిస్తున్నాడు, మనం ఏం చేయాలి, చూస్తూ ఉండాలి. ఆ చూస్తూ ఉండడం కూడా నాకు ఇష్టం లేదని అనుకోండి, కళ్ళు మూసుకోవాలి, మూసుకోవచ్చు. మనం బలవంతం ఏంటి అక్కడ కూర్చోవచ్చు. సినిమా హాల్లో టికెట్ కొనుక్కొని పోయి అక్కడ కళ్ళు మూసుకొని కూర్చుంటే చూసుకోవచ్చు, మీ ఇష్టం, మూసుకోవచ్చు. ప్రపంచం అంతా అటువంటిది అని మనం తెలుసుకుంటే ఈ ప్రపంచం కూడా ఏంటంటే సినిమా ఉదాహరణలో లాగా, లేకపోతే ఇంద్రజాలం ఉదాహరణ చెప్పేవాళ్ళు పూర్వం సినిమా లేనప్పుడు నాటకం ఇంద్రజాలం చేసేవాడు గారడి, ఆ ఉదాహరణ చెప్పేవాళ్ళు. ఆ ఉదాహరణ లాగా ఈ ప్రపంచం నడుస్తోంది. అయితే నీకేంటండి జగన్నాటకం అని తెలుసుకుంటే నువ్వు దాన్ని వినోదంగా అనుభవించవచ్చు. అది నాటకం కాదు నిజము అనుకుంటే నాకు ఇట్లా అయిపోతుంది, ఇది బాగుంది, నాకు ఇట్లా అవుతుంది, ఇది బాగలేదు, ఈ బాగలేని దాన్ని మార్చేసి బాగుండేటట్టుగా చేయాలి. ఈ పరిశ్రమ పెట్టుకుంటే కష్టం. సరే వచ్చిందేదో వస్తుంది, పోయేదేదో పోతుంది. అసలు వస్తువు మారటం లేదు. అసలు వస్తువు ఎవరు? శ్రీమన్నారాయణుడు. ఇప్పుడు మనం చెప్పుకున్న శ్లోకం ప్రకారం భాగవతం కదా, శ్రీమన్నారాయణుడు అసలు పదార్థం, ఆయనకేం కాదు, మనకేమన్నా అవుతుందా అంటే వేదాంతం ఇది కూడా చెప్తున్నాడు. ఏంటి ఇందులో ఉంది, ఇప్పుడు చెప్పిన దాంట్లోనే ఉంది. సృష్టికి పూర్వం సత్తు అసత్తు దానికి వేయడం ఏది ఉన్నా సరే నేనే. సృష్టిలో ఏదైతే ఉంటుందో అది నేనే. ప్రళయం అవుతుందో ఏదో అది నేనే. పై కనిపించేదంతా మాయ. సృష్టిలో కూడా నేనున్నాను అన్నాడు అనుకోండి. ఏంటి అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి? మనం చాలాసార్లు చెప్తున్నాం కదా, రోజు చెప్పుకున్నాం చాలాసార్లు. సృష్టిలో కూడా నేనున్నాను అనుకోండి. శ్రీమన్నారాయణుడు ఎట్లా ఉంటాడు? శ్రీమన్నారాయణుడు అనగానే కొంతమంది అభిప్రాయాలు, లోకంలో రకరకాల అభిప్రాయాలు ఉంటాయి కదా. శ్రీమన్నారాయణ ఇట్లా ఉంటాడు, శంఖం చక్రం ఉండాలి కనీసం ఆయనకి. సత్యనారాయణ ఎట్లా శంఖం చక్రం కదా దాన్ని పెట్టుకోవాలి, ఆయన బొట్టు ఈ విధంగా ఉంటుంది, ఎటువంటి పెట్టుకుని ఉంటాడు. అటువంటి శ్రీమన్నారాయణ ఇక్కడ కనపడతాడా? మనకి కనపడ్డుగానే ఉంటాడండి అంటారు. దాన్ని తర్కంతో నిలబెట్టుకోవడం కష్టం. అందుకని పూర్వం విచారం చేసి, ఇప్పుడు మనం విచారం చేయడం కదా, పూర్వం విచారం చేసి ఏం చెప్పారంటే దేవుడికి ఆకారం ఉండదు, అదొక రకమైన శక్తి. అంటే ఇప్పుడు అటువంటి మనకి చాలా వచ్చినాయి. కంటికి కనపడదు ఒక శక్తి. ఇప్పుడు కరెంట్ ఉందనుకోండి, తీగల్లో ఉంటుంది, కంటికి కనపడదు కానీ ఒక శక్తి ఉంది. అట్లాంటి శక్తులు చాలా ఉన్నాయి. ఇంకా ఎన్నెన్నో వస్తుంటాయి భూమి నుంచి అవతల. ఇప్పుడు మనకి రేడియోలు, టీవీలు ఇవన్నీ వచ్చినాయిగా, సెల్ ఫోన్లు కూడా వచ్చినాయి. మన ఫోన్లో సిగ్నల్స్ వెళ్తుంటాయి, మన దగ్గర నుంచి అవతల వాళ్ళకి, అవతల నుంచి మంది ప్రపంచంలో ఎక్కడెక్కడికైనా వెళ్ళిపోతుంటాయి సిగ్నల్స్. ఇవన్నీ ఎక్కడున్నాయంటే గాలిలో ఉన్నాయి, ఆకాశంలో ఉన్నాయి, కంటికి కనపడవు. అది ఒక రకమైన శక్తి. భగవంతుడు కూడా అటువంటి శక్తి, ఒక శక్తితో నడిపిస్తున్నాడు. మనకు కావాల్సింది దాంట్లో నేనెవరు? నారాయణ చెప్పాడు, సృష్టిలో పూర్వం ఉన్నాను, సృష్టిలో కూడా ఉన్నాను, సృష్టి అయిపోయిన తర్వాత కూడా ఉంటాను. సృష్టిలో కూడా ఉండేటువంటి భగవంతుడు ఎట్లా ఉంటాడు అంటే, ప్రస్తుతం ఉన్న భగవంతుడు ఎట్లా ఉండాలి దానికి కూడా చాలా చెప్పారు. సర్వం కలియుగం బ్రహ్మ వాసుదేవ సర్వం ఇది తన మాటలు అంతా దేవుడే, అంతా పరమాత్మయే, నారాయణ ఏవే సర్వం అని అంటున్నారు. ఈ సర్వం నారాయణుడే. దృశ్యతే సూయతే అని ఒక మంత్రాలు వస్తాయండి. చూడబడేది వినబడేది అంతా నారాయణుడే. చూడబడేది వినబడేది నారాయణుడే, దానికి అతీతమైనది నారాయణుడే. మరి చూడబడేదంతా మారిపోతుంది కదండి, ఆయన నారాయణుడు ఎట్లా అవుతుంది మారిపోయేది అంటే,
మారిపోయేదానికి ఆధారంగా ఉండేది. చెప్పే పద్ధతి అండి. తెర మీద బొమ్మలు వస్తున్నాయి, బొమ్మలన్నీ తెరే అనొచ్చు, లేదా తెరే నిజమండి బొమ్మలన్నీ మాయా అట్లా కూడా అనొచ్చు. చెప్పే పద్ధతి. బొమ్మలన్నీ కూడా తెర కంటే వేరేగా బొమ్మలేం లేవు, ఆ తెరే ఇట్లా బొమ్మల్లా కనపడుతోంది అని కూడా అనొచ్చు. అట్లా చెప్తే శ్రీమన్నారాయణుడు ఇదంతా అంటే అర్థం ఏంటండి? ఇన్నిటికీ ఆధారంగా మారకుండా ఏది ఉంటుందో అది శ్రీమన్నారాయణుడు అనుకోవాలి మనం. శ్రీమన్నారాయణుడు ఎక్కడ 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 అని వెతుకుతున్నా కనపడండి. కనపడతారా? ఎవరు వెతికండి? ఎట్లా చాలా మంది వెతికారండి. అందులో హిరణ్యకశిపుడు వెతికట్ట ఎక్కడ నారాయణుడు, ఎక్కడ అక్కడ ఎక్కడ విష్ణు అని. ఎందుకు? చంపాలని. దేవతలందరినీ ఓడించాను, వాణ్ణి ఎట్టగైనా సరే పట్టుకోవాలి, సంహరించాలని దేవతలందరినీ కంట్రోల్ చేశాడు గెలిచి. విష్ణువుని కూడా గెలవాలనుకుంటున్నాడు. వైకుంఠానికి వెళ్ళాడు. ఎవరు? హిరణ్యకశిపుడు. విష్ణుమూర్తి కనపడలేదు, తప్పించుకున్నాడు, పారిపోయినాడు. ఏం చేస్తే కనపడలేదు. మరి ఏం చేశాడు? తర్వాత బాధ పెట్టాడు, కనపడకుండా బాధ పెట్టాడు వేరే ప్రహ్లాదుడి రూపంలో. సరే, ప్రహ్లాదుని చంపుదామని చూశాడు. ఎప్పుడు చూసినా నారాయణ హరి 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 విష్ణు విష్ణు అంటుంటే వీళ్ళు చంపేస్తాను అనుకున్నాడు. పుడికైనా సరే, కడమ బాధపడుతున్నా సరే వీళ్ళు చంపాల్సింది అనుకున్నాడు. సరే, కత్తితో కొట్టాడు, చావలేదు. 10 మందికి అప్పచెప్పాడు వాడి భటులకి, ఏదో చేయండి రా అని. ఏం చేసినా వాడు రావట్లేదు. చివరికి విసుగు వచ్చి ఏంట్రా ఎప్పుడు చూసినా విష్ణు ఎక్కడున్నాడా నారాయణుడు అడిగట్టండి. ఆ నారాయణుడు ఇక కంటికి కనిపించి నీకు ఎదురుకుండా వచ్చి నన్ను కొట్టు అండేవాడు కాదు. నారాయణుడు ఎక్కడుంటాడండి? ఎక్కడ పడితే అక్కడే ఉంటాడు. నీకు చూచేటటువంటి శక్తి ఉండాలి, దృష్టిలో మార్పు రావాలి అన్నాడు. దృష్టిలో మార్పు చూస్తే నారాయణ ఎక్కడుంటాడా? అంతటా ఉంటాడు. హిరణ్యకశిపుడు ఎక్కడ కనిపించాడు? నీకు ఎక్కడ కావాలంటే అక్కడ కనిపిస్తాడు అన్నాడు. నీ స్తంభంలో ఉంటాడా? ఆ స్తంభంలో కూడా ఉంటాడు. స్తంభంలో చూస్తే వచ్చాడు. మనకు కూడా అంతే. మనం కూడా నిలబడ్డాం అనుకోండి, ఇట్లా నిలబడితే ఎట్లా ఉంటాం? కదలకుండా అంటే నిలబడితే స్తంభం లాగా ఉంటాం మనం. ఆ స్తంభాన్ని కొట్టామనుకోండి, లోపల నారాయణుడు వస్తాడు. నరసింహస్వామి ఎట్లా వస్తాడు? మారకుండా ఉండే స్వరూపం ఏదుందో మనలో అది నారాయణుడు అని చెప్పుకుంటే మనం. నీలో మారకుండా ఏదుంది? ఇది మనం చాలాసార్లు చెప్పుకుందండి, మళ్ళీ ఒకసారి. ఎందుకంటే ముఖ్యమైన విషయం ఎన్నిసార్లు అని చెప్పుకోవాలి. మారకుండా ఉండేది ఏది మనలో? అందుకే ఒకటి చెప్పారు, తత్వం ఆధ్యాత్మికం దృష్ట్యా తత్వం దృష్టాలు బాహ్యత అని వచ్చింది. నీలో ఉన్నటువంటి తత్వం లేక సత్యం మారినటువంటి దాన్ని చూసుకుంటే తర్వాత అదే అంతటా కనిపిస్తుంది. ముందే ఏది నారాయణ ఏదైనా ఇట్ట తిరిగితే కనపడదు. ముందు నీలో చూసుకో. దిందినప్పుడు బయట ఎక్కడ వస్తుంది? ఒక్క స్పీకర్ వస్తుంది, ఒక్కటే స్పీకర్, ఒక్కటే కదా అన్నిట్లో వస్తుంది. ఏదైనా ఫోన్స్ ఏమన్నా అయ్యేటట్టు కానీ మెసేజెస్ వచ్చినా కానీ అవి కొంచెం తీయండి. వాటి వల్ల సిగ్నల్ ఆన్ లో పెట్టండి, సిగ్నల్ ఫ్లైట్ మోడ్ పెట్టి తత్వం ఆధ్యాత్మికం దృష్ట్యా తత్వం దృష్ట్వాదు బాహ్యత అని చేస్తాం. ముందు నీలో ఉన్నటువంటి తత్వం సత్యం దానికి అనుకుంటే తర్వాత అంతటా కనపడుతుంది. నీలో ఉన్నటువంటి సత్యం తత్వం అంటే లేదు మారకుండా. ఏది మారకుండా ఉంటుంది? మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, ఆగి చూడు. వీటికి ప్రమాణాలు కూడా చాలా ఉన్నాయి. ఎట్లా చేయాలి రకరకాల టెక్నిక్స్ కూడా చెప్తూ ఉంటారు. ఏ టెక్నిక్ లో చెప్పినా యోగ చిత్తవృత్తి నిరోధ అని. యోగం అంటే మనసును కాసేపు ఆపడము అన్నాడు. మనం ఆ మధ్యన చూసాం, తేలిగ్గా ఉండేది ఒకటి
లఘువాక్య వృత్తి. అందులో ఏం చెప్పాడు? రెండు అనుభవాల మధ్యలో, రెండు వికల్పముల మధ్యలో ఏది ఉంటుంది అని అడిగాడు. అది ఎప్పుడు ఉంటుంది? స్పష్టంగా ఎప్పుడు కనపడుతుంది? గాఢ నిద్రలో కనపడుతుంది. గాఢ నిద్రలో కనపడుతుంది, కానీ నాకు అంత స్పష్టంగా లేదే అంటే తూష్ణీం స్థితిలోనే ఉంటుంది. ఊరకుండేటువంటి స్థితి, ఊరకుండేటువంటి స్థితిలో మారకుండా ఉండే స్వరూపం ఉంది. అట్లా ఆలోచిస్తూ ఆగిపోయినాం. ఒకసారి వస్తుందట, అక్కడ చూస్తుంటే ఆకాశంలో ఎంతో నిర్మలంగా నీలంగా అక్షరంగా మొబ్బట్టట్టుగా వెళ్తుంది, ఆహా అన్నట్టు అనిపించింది అనుకోండి. అట్లా చూస్తూ ఉంటే కాసేపు రెండు వికల్పముల మధ్యలో ఏది ఉంది అని అర్థం. మనం చేసి చూసాను, మనం మళ్ళీ చేసుకోవచ్చు, రోజు చేస్తూనే ఉంటాం కూడా. ఓం గురు అని ఆపాను కాసేపు, జయ ఆపా, గురు నీకు కావాలని ఆపుతున్నా కొంచెంసేపు. మధ్యలో ఏముంది అందరం చూసుకోవచ్చు. లఘువాక్య వృత్తి అని చెప్పాను. మాండిక్యోపనిషత్తు ఉంది, అందులో కూడా ఇది వస్తుంది. ఓంకారం ఆ ఊమా ఓం అవుతుంది. ఓం అయిపోయిన తర్వాత అర్థం మాత్రం ఉంటుంది అన్నాడు. అది ఇది ఒకటే వస్తుంది. ఓం గురు జయ గురు జయ. నేను ఊరికే ఉదాహరణ కోసం ఓం గురు జయ గురు అంటున్నాను. ఇదే అనాలని లేదు, ఏదైనా రావచ్చు. వికల్పం సంకల్పం ఎటువంటిదైనా రావచ్చు. మనకి ఈ శబ్దాలు మాటలు ముఖ్యం కాదు, మధ్యలో ఏముంది అది ముఖ్యం. బయటికి చెప్తున్నాను కాబట్టి సంకల్పము అనే పేరు వాడుతాం. బయటికి చెప్తున్న శబ్దము అంటున్నాం. బయటికి చెప్పే శబ్దము, శబ్దానికి మధ్యలో నిశ్శబ్దము. అదే లోపల మనం అనుకున్నాం అనుకోండి, ఎవరికి మన లోపల మనం అనుకుంటే ఓం గురు జయ గురు అని అనుకుంటుంటే ఓం గురు సంకల్పం ఆగిందాన్ని నిర్వికల్పం అనొచ్చు. ఏం లేదు, నిశ్చలం నిర్వికల్పం. అప్పుడు ఏముంటుంది? ఏముంటుంది అని మళ్ళీ తర్కం మనసును ఉపయోగించి చెప్పుకుంటే ఓం గురు అన్నప్పుడు ఏమైంది? ఇప్పుడు ఓం గురు అని 3 అక్షరాలు వచ్చినాయండి అంటాం. 3 అక్షరాల లోపల వచ్చినాయి, ఇప్పుడు బయటకు వచ్చినాయి. ఓం గురు ఆగిపోయినాక ఏం లేదండి. ఏం లేదని మీ అనుభవమా లేదా నేను చెప్తున్నానా? అందరికీ ఎవరి అనుభవం వాళ్ళకు ఉంటుంది. ఓం గురు జయ గురు ఏముంది అక్కడ? ఏం లేదు ఎవరు చెప్పినా ఇదే అంటారు. ఏం లేదండి, ఓం గురు ఉంది, తర్వాత ఏం కాసేపు ఏం లేదు, మళ్ళీ తర్వాత జయ గురు వచ్చింది. ఏం లేనప్పుడు ఏది ఉంది? అది మనకు ముఖ్యం. ఏమున్నది అనే దానికి ప్రాముఖ్యంగా చాలా మంది చెప్తుంటారు. ఏ శబ్దాలు వచ్చినాయి, ఇది ఏ దేవుడి స్తోత్రం, ఏ భాషలో రాశారు, ఏ రాగంలో పాడుతున్నాడు, దీని ఫలశ్రుతి ఏంటి, ఇవన్నీ వస్తాయి. అదొక పద్ధతి అనుకోండి. మనకి ఇప్పుడు శబ్దాన్ని కాకుండా మధ్యలో ఉన్నదానికి విలువ ఇస్తుంది. ఓం గురు జయ గురు కావాల్సింది ఏంటంటే మధ్యలో మనం ఆపాలని చూసినప్పుడు వేరేవో వస్తూ ఉంటాయి, అవసరమైనవి ఏంటంటే వస్తూ ఉంటాయి.
అవి రాకుండా చేయడం కోసం అదొక పెద్ద పరిశ్రమ. యోగ చిత్తవృత్తి నిరోధ అని రకరకాల పద్ధతులు, ఉపాయాలు, టెక్నిక్స్ అవన్నీ ఉపయోగించి, ముఖ్యంగా ప్రాణాయామం, గాలిని బంధించి మనసుని ఎక్కువసేపు ఆపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అదొక పద్ధతి. మనం అంత చేయక్కర్లేదు. ఆగు అంటే ఒక క్షణం ఎక్కువసేపు ఆపమంటే మనం ఆపలేము. 1-2 క్షణాలు ఆగుతుంది. ఓం గురు జయ గురు. మనకి ఏంటి ముఖ్యం? ఇక్కడ మధ్యలో ఏముంది ముఖ్యం? జయ జయ గురు ఓం. అదే మారణ స్వరూపము. అదే ఆత్మ అనొచ్చు, నేను అనొచ్చు, పరమాత్మ అనొచ్చు, నిశ్చల స్వరూపం అనొచ్చు. ఇప్పుడు ఈ సందర్భంలో శ్రీమన్నారాయణుడు అనొచ్చు. పేర్లు ఎందుకు? చెప్పడం కోసం, మళ్ళీ ఒకరికొకరు చెప్పుకోవడం కోసం. నాకు ఇట్లా అనిపించింది, నీకు ఇట్లా అనిపించింది, ఏంటి అది ఒకటేనా, ఇట్లా మాట్లాడుకోవడం కోసం ఏదైనా పేరు పెట్టచ్చు. సరే, మనందరం మాట్లాడుకున్నాం అనుకోండి, కాసేపు ఇట్లా చూసి ఏముందంటే ఎవరిని అడిగినా ఏం లేదు ఏం లేదు ఏం లేదు అంటారు. దానికి ఒక చిన్న ప్రశ్న, ఏం లేదని నీకెడ తెలిసింది అంటారు అనుకోండి. అంటే కొద్దిగా ఆలోచిస్తే తెలిసేది ఏంటంటే ఏమీ లేదు అని తెలుసుకునే శక్తి ఉన్నది అక్కడ. ఏం లేకపోవడం కాదు, ఏం లేదని తెలుసుకుంటున్నావు కదా నువ్వు. ఏదో మొత్తం మంది ఇచ్చి పడుకోబోతే నాకు ఏం తెలియలేదండి, అటువంటిది కాదు. ఏమీ లేదని స్పష్టంగా తెలుస్తుంది. ఓం గురు జయ గురు అంటే అప్పుడు కూడా ఏదో ఉన్నది, ఏదైనా ఉంటేనేమో ఉన్నదే తెలుసుకుంటుంది. ఓం గురు ఉన్నది. తర్వాత ఏం లేదు అంటే ఏం లేదు. దాన్ని పట్టుకుని ఈ టెక్నిక్ అన్నమాట, ఇది ఒక ఉపాయం. ఆ మధ్యలో ఉన్నదే అసలైన ఆత్మ. స్పష్టంగా తెలుస్తుంది అసలైన ఆత్మ. అయితే ఏం చేయాలి? దాన్ని ఆత్మను, అసలైన ఆత్మ ఏం చేయాలండి? దాన్ని ఇంకొంచెం పొడిగించాలి. ఇది శ్రీమన్నారాయణ చెప్పాడు కదా, ముందు నేనే ఉన్నాను, మధ్యలో నేనే ఉన్నాను, చివరిలో కూడా నేనే ఉంటాను, అంత అయిపోయిన తర్వాత నేనే ఉంటాను అన్నట్టు. ఓం గురు జయ గురు. మనం ఓం గురు జయ గురు ఇంత అనక్కర్లేకుండా ఆగి చూడు అంటుంటాం. ఆగి చూడు, ఒక క్షణం ఆగు. ఎక్కువసేపు ఆగమంటే మన మాట విందు, అక్కర్లేదు. మనకి ఒక గుర్తు కోసం, ఒక ధైర్యం కోసం, మారమైనటువంటి స్వరూపం ఒకటి ఉన్నది అని మనకి ధైర్యం రావడం కోసం ఒక్క క్షణం ఆగి చూడు. అప్పుడప్పుడు ఆగి చూడు. ఓం గురు మారణ స్వరూపం ఉన్నది. ఎన్నిసార్లు చేశారు ఇట్లా అంటే, ఒక్కొక్క క్షణమేగా 10 సార్లు 20 సార్లు చేసాం, ఇప్పుడు 30 సార్లు చేసుంటాం. ఒక్కొక్క క్షణం ఎప్పుడు చూసిన ఓం గురు జయ గురు అంటే ఎన్నిసార్లు? చాలాసార్లు చేశాం. వీరంతా కలిపి ఆలోచిస్తే మనకేం తెలుస్తుంది? ఓం గురు, ఓంకి గురుకి మధ్యలో ఉంది, గురువుకి జయాకి మధ్యలో ఉంది, జయాకి జయకి మధ్యలో ఉంది. ఈ కాకుండా ఇంకా వేరే మాటలు మాట్లాడినా ఇప్పుడు చెప్పింది అహమే వాసమే అహమే వాస మే వాసం మధ్యలో ఉంటుంది. ఏ అక్షరానికి మధ్యలో చూసాం. ఎట్లా ఉందంటే ఎప్పుడు చూసినా ఒకటే రకంగా ఉంది. మారణ స్వరూపం, ఏమి లేదని తెలుసుకునే స్వరూపం అది ఒకటే ఉంది. మరంటే మారే స్వరూపమా మారణ స్వరూపమా అంటే మారటం లేదు, ఎప్పుడు చూసినా అదే ఉంటుంది. మరి అది మారణ స్వరూపం అయితే అన్ని సమయాల్లో ఉండాలిగా. ఓం గురు అనేటువంటి మాటలు వచ్చే సమయంలో కూడా ఉండాలి కదా. అది ఉంటుందా ఉండదా?
ముందు మధ్యలో ఉన్నదాన్ని స్పష్టంగా చూడాలి. తర్వాత సంకల్ప వికల్పములు వస్తూ ఉన్నప్పుడు కూడా అది ఉంటుంది. ఎటువంటి పోలిక చెప్తాను. ఇందాక టీవీ ఉదాహరణ చెప్పుకున్నాం. వాళ్ళు టీవీ అంటే ఏంటండి అంటే కొత్తగా కొంచెం చూసిన నల్లగా ఉందండి, ఒక బోర్డు లాగా ఉంది, నల్ల బల్లలాగా, లేదన్నా నల్ల రాళ్ళు ఉంటాయి, నల్ల పాల రాళ్ళు ఏమో ఆ రాయి లాగా ఉంది, ఇంత పొడుగు ఇంత వెడల్పు ఉంటుంది అంతే. దాని తర్వాత దానికి కనెక్షన్లు ఇచ్చారు, సిగ్నల్స్ అవి పెట్టించుకుంటే బొమ్మలు కూడా వస్తున్నాయి. బొమ్మలు వచ్చిన సమయంలో టీవీ మారిపోయింది, పొద్దున మనం కొత్త టీవీ కొనుక్కొచ్చి ఇప్పుడు ఏంటి ఇట్లా మారిపోయింది అంటే, సరే ఆ కరెంట్ తీసేయి, మళ్ళీ ఆ నల్ల బొమ్మ, నల్ల విగ్రహం కనపడింది, రాయి కనపడి, రాయి లాంటిది కనపడింది. ఇట్లా 10 సార్లు చేశారనుకోండి, బొమ్మలు ఆపు, ఆపితే నల్ల బల్ల లాంటిది, చెక్క లాంటిది, రాయి లాంటిది. మళ్ళీ కాసేపు పెట్టి బొమ్మలు, మళ్ళీ ఆపు, రాయి లాంటిది. ఇట్లా 4 సార్లు 5 సార్లు 10 సార్లు చేశారనుకోండి, అప్పుడు మీకేం జ్ఞానం కలుగుతుంది? ఏం జ్ఞానం కలుగుతుందో లేదా? ఏం జ్ఞానం కలుగుతుంది? టీవీ ఎప్పుడు మోగుతూ ఉండాలి, తీసేయకూడదు, పాడైపోతుంది, వాడకుండా పెట్టుకుంటే ఎప్పుడు వాడుతూ ఉండాలి అనే జ్ఞానం కలుగుతుందా? అది కలుగుతుంది, కానీ ఎప్పుడు పొద్దున్న సాయంత్రం మోగుతూ ఉంటుంది. అట్లా జ్ఞానం కాదు. మనకి ఇప్పుడు కలగవలసిన జ్ఞానం ఏంటంటే, మారనటువంటి టీవీ మారకుండానే ఉంటుంది. అసలైన టీవీ ఆ బల్ల లాంటిదో లేదా రాయి లాంటిదో ఉన్నగా ఉండేటటువంటిది మారకుండా ఉంటుంది, మారకుండా ఉంటుంది, మారకుండా ఉంటుంది. వాడినా మారదు, వాడకపోయినా మారదు. మన ఇక్కడ ఊరికి వెళ్తూ ఇల్లు తాళం వేసేది అనుకోండి, నెల రోజుల తర్వాత చూస్తే అది అట్లాగే ఉంటుంది, మారలా. అది మారని స్వరూపము. మరి బొమ్మలు ఎట్లా వస్తున్నాయి? అది ఏదో ఒక మ్యాజిక్ అనుకోండి, మాయ గారడి. అది ఎందుకు మనకు అవసరం, ఏదో రకంగా వస్తున్నాయి. కానీ మనకు కావాల్సింది ఏంటి? అవి ఎప్పుడు నిలబట్టాల. వస్తున్నాయి పోతున్నాయి, వస్తున్నాయి పోతున్నాయి, క్షణక్షణం మారిపోతుంది. ఒక్క క్షణం ఒక బొమ్మ. మన ప్రపంచం కూడా అట్టాగే ఉంది. ఒక్క క్షణంలో ఒక అనుభవం, ఒక క్షణంలో ఒక అనుభవం. నిన్నున్న అనుభవాలు ఇవాళ ఉండవు, పొద్దున్న అనుభవం ఇప్పుడు ఉండదు, ఇవాళ ఉన్న అనుభవం రేపు ఉండదు. అనుభవాలు మారిపోతున్నాయి. ప్రపంచము మారిపోతుంది, మన శరీరం మారిపోతుంది, మన సుఖ దుఃఖాలు మారిపోతున్నాయి, అన్ని మారిపోతున్నాయి. ఇదంతా టీవీలో వచ్చే బొమ్మలు అనుకుంటే, మారకుండా ఉండేటటువంటి టీవీ ఏది అనుకున్నాం, ప్రశ్న వేసుకున్నాం అనుకుంటున్నాం. ఏది మారకుండా ఉండదు? కట్టేసి చూడాలి టీవీ, కాసేపు కరెంట్ తీసేసి చూస్తే మారకుండా ఉన్నటువంటి ఆ నల్ల రాయి లాంటిది కనపడుతుంది. 4 సార్లు 5 సార్లు 10 సార్లు 20 సార్లు అది చేసి చూడండి. ఇది మారలేదు, మీకు ధైర్యం కావాలి. బొమ్మలు వస్తుంటే, బొమ్మలు వచ్చినా సరే అదే ఉన్నదండి. ఈ బొమ్మలు పైపైన వచ్చిన బొమ్మలు నిజంగా మాయ. ఆ నిజంగా ఏమున్నది? ఒక నల్ల రాయి ఉంటుంది. ఏది రాయి? ఏది? కట్టేసి మీకు ధైర్యం వస్తే చూసి ప్రతిసారి ఆ కరెంట్ కట్టేయాలని లేదు. కరెంట్ నడవనండి, బొమ్మలు రానియండి. వచ్చే సమయంలో కూడా మీరు అనొచ్చు, ఏమని? టీవీ తెర అక్కడే ఉంది, అది నిజంగా మారటం లేదు, అది శ్రీమన్నారాయణుడు అనమాట. ఇది టీవీ తెర మారకుండా ఉంటుంది కదా, శ్రీమన్నారాయణుడు సృష్టిలో లాగా మారకుండా ఉంటుంది, పైపైన వచ్చేవన్నీ మారుతున్నాయి. సరే, ఈ ఉదాహరణను బట్టి ఏం చేసుకోవాలి మనం? నా స్వరూపం ఏంటి? మారే స్వరూపమా, మారకుండా ఉండే స్వరూపమా? మారే స్వరూపమా, మారకుండా ఉండే స్వరూపమా? మళ్ళీ చూద్దాం. ఓం గురు మధ్యలో ఉన్నదాన్ని చూడండి. జయ గురు జయ, మధ్యలో దాన్ని చూడండి. ఆగినప్పుడు ఉన్నదాన్ని ఉన్నదా? నమ్మకం ఏర్పడిందా? మారకుండా ఉంటుంది, కానీ తెలుసుకుంటోంది. ఏం తెలుసుకుంది? ఏమి లేదని తెలుసుకుంటోంది. మారకుండా ఉండడం తెలుసుకునే లక్షణం రెండు. సంస్కృతంలో చెప్తే సత్తు చిత్తు. సత్ అంటే మారకుండా ఉండేది, చిత్ అంటే తెలుసుకునేది. దీని తర్వాత మనం దీన్ని కొంచెం పొడిగించాలి. ఈ సిద్ధాంతాన్ని పొడిగించి ఈ సంకల్ప వికల్పములు, ఆలోచనలు, భావములు ఇటువంటివన్నీ వస్తూ ఉన్న సమయంలో కూడా మారకుండా ఉండేటటువంటి సత్తు చిత్తు ఉన్నది. ఇది బొమ్మలు వస్తూ ఉన్న సమయంలో కూడా టీవీ తెర ఒక రాయి లాంటిది, నల్ల రాయి లాంటిది ఉన్నది అన్నట్లుగా
మనస్సు పనిచేస్తూ ఉన్న సమయంలో కూడా అది అడుగున ఉంటుంది, ఆధారంగా ఉంటుంది. దాన్ని చూడొచ్చునా? మనం అనుభవంలో చూడవచ్చును. కాదు ఆగిపోయిన స్థితినే చూడాలి, అదొక పద్ధతి. ఆగిపోయిన స్థితిని ఇంకా ఇంకా పెంచుకుంటూ చూస్తూ దాన్నే చూస్తే బాగా నమ్మకం ఏర్పడుతుంది. దానివల్ల మనకు ఉపయోగం ఉంటుంది. ఏమీ లేకుండా ఉంటే అక్కడ గాఢ నిద్రలో ఉన్నట్టు హాయిగా ఉంటుంది, అదొక పద్ధతి. ఇక్కడ ఇంకో పద్ధతి ఏంటంటే, ఉన్నప్పుడు కూడా అది ఆపాలని నీకెందుకు, వస్తే రాని తెలుసుకున్నావు, అది వచ్చినా సరే అడుగున్న దానికి పదార్థానికి ఏం మార్పు రావట్లేదు అని తెలుసుకుంటే అప్పుడు ఎట్లా ఉంటుంది? ఓం గురు. ఇప్పుడు ఎక్కువ ఆపకుండా అంటూ ఉంటాను, ఆధారమైన దాన్ని పట్టుకోవాలి. ఓం ఆపాను, గురు జయ గురు. ఈ మధ్యలో ఏది ఉందో అదే అక్షరాలు శబ్దాలు ఉన్నప్పుడు కూడా ఉందా లేదా చూడాలి. ఓం గురు జయ గురు జయ జయ గురు. ఆధారమైన ఉందా లేదా? సిద్ధాంతం తర్కం ప్రకారం ఏంటంటే, ముందు ఉన్నది తర్వాత ఉంది, ఆగినప్పుడు ఉంది, మధ్యలో లేకుండా ఎక్కడికి పోతుంది? ఇది ప్రశ్న అనుకోండి. తర్కం మన అనుభవంలో ఎట్లా చూడొచ్చు అంటే, మళ్ళీ టీవీ ఉదాహరణ చూద్దాం. అనుభవంలో ఎట్లా చూడొచ్చండి? టీవీ తెర చూడండి అన్నాను, బొమ్మలు వస్తున్నప్పుడు చూడండి అన్నాను. ఎట్లా చూడొచ్చు? టెక్నిక్ ఉందా? బొమ్మలు వస్తున్న సమయంలోనే మారకుండా ఉండేటటువంటి ఆ నల్లరాయిని చూడాలి. చూడొచ్చు. ఎట్లా? బొమ్మల్ని పట్టించుకోకుండా చూస్తే, బొమ్మలకు విలువ ఇవ్వకుండా, దాన్ని పట్టించుకోకుండా. మన లఘువాకి వృత్తిలోనే ఈ మాట కూడా వస్తుంది. రూపాదవు గుణదోషాచ వివిక్త కేవలాచితి అని వచ్చినట్టు. రూపము శబ్దము మొదలైన వాటి నుంచి గుణదోషములను తీసేస్తే, పక్కకు పెడితే ఏది మిగులుతుందో అది కేవల చైతన్యము అన్నాడు. అక్కడ చూడొచ్చు. మనం టీవీని చూస్తూనే ఉంటాం, కళ్ళు చూస్తున్నాయి, మనసులో ఏంటి ఇక్కడ ఉన్న టీవీ ఏంటి, అసలు టీవీ అంటే ఏంటి అని ప్రశ్న వేసుకొని చూస్తున్నాం. బొమ్మల్లో మీకు పట్టించుకోవటం, బొమ్మలు పట్టించుకోవటం లేదు. లేదా మనకి అర్థంగానే వస్తున్నాయి, ఏదో చైనా భాషలోనో ఎందులో జపాన్ భాష ఏదో వస్తున్నాయి, మనకేం అర్థం కావట్లా, అటు ఊరికి చూస్తున్నాం, మనం పట్టించుకోవట్లా. ఏముంటుంది అప్పుడు? మనం ఏం పట్టించుకోకుండా ఉంటామో చూడటం చేస్తున్నాం అనుకోండి. దేన్ని చూస్తున్నట్టు? మీ మనసులో మార్పులు రావట్లా. జరిగేదేంటి? పట్టించుకుంటే మీ మనసులో మార్పులు వస్తున్నాయి. మనసులో పట్టించుకోకుండా చూస్తే అంటే వెరుగు చూపులు అటు ఊరికి చూస్తున్నాం. అట్లా చూస్తే మారం దాన్ని చూసినట్టు. దాన్ని ఇంకో రకంగా చూస్తే సాక్షి అనొచ్చు. నేను మారకుండా మారే వాటిని చూస్తున్నాను. మళ్ళీ చూద్దాం. ఓం. ఇప్పుడు ముందు ప్రశ్న వేసుకోండి. ఇందాక మధ్యలో చూసాం మారకుండా ఉంది. ఓం గురు జయ గురు. ఆ మారంది శబ్దాలు వస్తున్నప్పుడు కూడా ఉందా లేదా? ఓం గురు జయ పట్టించుకోవద్దు. ఓం గురు జయ గురు పట్టించుకోవద్దు. నారాయణ నారాయణ నారా దాన్ని పట్టించుకోవద్దు. ఓం నమో భగవతే వాసుదేవాయ ఏమంటున్నాం పట్టించుకోవద్దు. మీరల్లా ఆధారంగా ఏముంది? ఓం గురు జయ పట్టించుకోకుండా ఓం గురు జయ గురు జయ జయ గురు. వీటిని పట్టించుకోకుండా చూస్తే మధ్యలో ఉన్నది ఇప్పుడు కూడా ఉన్నది ఏం తెలుస్తుంది. దీన్ని ఇంకొక రకంగా కూడా చెబుతుంటారండి. ఎందులో నుంచి ఆలోచనలు వస్తున్నాయి, సంకల్ప వికల్పములు అనుభవాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అక్కడ చూడండి. పోయి ఓం ఎక్కడి నుంచి వచ్చింది? ఓం అనేది ఓం అంత ముందు లేదుగా. ఓం అనేది ఓం వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? ఓం గు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఓం గురు. ఒక్కొక్క అసలు ఓం గురు జయ గురు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని ప్రశ్న వేసుకోండి. ఓం అది ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చిందండి? బయట ఎక్కడి నుంచి వచ్చిందా? ఆ కనపడే చెట్టులో నుంచో,
పక్కన ఇక్కడ కాలువ ఉంటుంది, కాలువల నుంచి వచ్చినాయా అంటే దీనికి ఏం చెప్పారండి, సముద్రంలో అలల్లాగా వస్తున్నాయి అన్నాడు. ఏం సముద్రము అలా అంటే ఏంటి, సముద్రం అన్న నీరే, అలా అన్న నీరే, పేరు మటుకు వేరు పెట్టాము, ఇది సముద్రము ఇది అలా. అక్కడ అల వచ్చినప్పుడు కూడా నీరే ఉన్నది, ఇది నీరే కదా అన్న దృష్టితో చూస్తే అంత నీరే. ఆ నీటిలో నుంచి అలా వస్తుంది, అటు పైకి లేచి పడిపోయింది, నీటి నుంచి పడిపోయింది, నీళ్ళు నుంచి పడిపోయింది. ఇప్పుడు ఆ రకంగా ఉంటుందో చూడండి. ఓం ఎక్కడి నుంచి వచ్చింది ప్రశ్న, ఇప్పుడు ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఓం గు రు యా గు రు ఎక్కడి నుంచి వస్తున్నాయి, దాన్ని ఇంకో రకం కూడా చెప్పచ్చు, ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి అది కూడా చేయొచ్చు. ఓం అని ఆపాను, ఎక్కడికి పోతున్నాయి బయటికి చెప్తేనేమో నా గొంతులో నుంచి శబ్దం వచ్చింది, అట్ట వచ్చి మీ చెవుల్లో పడింది, అట్ట వెళ్ళిపోయి ఎంత దూరం వెళ్ళింది ఏమో, ఎదుర్కొన్నా కనిపించే బిల్డింగ్ దాకా లేదా చెట్టు దాకా అట్ట వెళ్ళి బలహీన పడిపోయింది, ఏమైందో తెలియదు. తర్వాత శబ్దం వస్తుంది నా గొంతులో నుంచి, శబ్దం ఏమైపోయిందంటే ఏమో అయిపోయింది. అట్లా ఇక్కడ ఓం బయటికి చెప్తే శబ్దం అన్నాను, బయటకు కాకుండా లోపల అనుకున్నాం అనుకోండి, దానికి ఏమనొచ్చు, అంతకు ముందు ఏదుందో అందులో ఒక చలనం వచ్చింది, సముద్రంలో అలలు వచ్చినట్టు. ఇంకా బాగా తేలిక కావాలంటే మనం ఒక బొక్కల్లో నీళ్లు పెట్టుకున్నాం, బొక్కల్లో నీళ్లున్నాయి, గాలి లేదు, లోపల పెట్టాం, ఫ్యాన్లు కూడా లేవు, ఆపేశాం, నీళ్లు నిశ్చలంగా ఉన్నాయి. ఒక గుండు సూది పెట్టి ఇట్లా కొట్టాం అనుకోండి, నీటిని ఒక పిన్నీసు లేకపోతే సూది అట్లా పెట్టి కొడితే అందులో ఏమో చిన్న చలనం వచ్చింది, మార్పు వచ్చింది, నీళ్ళలో అట్లా చిన్న చలనం వచ్చింది. మళ్ళీ కొట్టాం, మళ్ళీ చిన్న మళ్ళీ కొట్టాం, అట్లా చాలాసార్లు కొట్టాం, అట్లా నీరు కొద్దిగా మార్పు చెందినట్టు అయింది, మళ్ళీ నీరుగానే ఉంటుంది. అంటే ఈ మార్పులన్నీ ఎక్కడ వచ్చినాయి, నీటిలోనే వచ్చినాయి. సూది కాకుండా మనం వేలు పెట్టి కొట్టాం కదా, మనం బొట్టన వేలు పెట్టి ఇట్ట కొడుతున్నాం, ఇంకొంచెం పెద్దగా వస్తున్నాయి చలనం, అయినా సరే నీరే అటు చలనంలా కనపడుతుంది. ఇట్లా పెద్ద అరిచేయి పెట్టి ఇట్ట కొడుతున్నాం, పైకి కిందికి బాగా అల్లకల్లోలంగా నీళ్లు లేస్తున్నాయి, అయినా అది నీరే. నీటిలో మార్పు లేదు, మరి ఇట్లా పైకి కిందికి లేస్తుంది కదండి, అంటే అది మాయ. పైకి కిందికి లేస్తున్నట్టు నీటిలో మార్పు వస్తున్నట్టు అనిపిస్తోంది, మార్పు వస్తుందా రావట్లేదంటే సామాన్య దృష్టితో చెబితే మార్పు వస్తోంది. ఏం మార్పు, ఏదో మార్పు వస్తుంది నీళ్ళలో, కానీ నిజమైన మార్పు కాదు. నిజమైన మార్పు అంటే ఎట్లా ఉండాలి, ఇన్ని నీళ్లు తీసి బయట పారపోసాం, లేదా ఒక చెంబు నీళ్ళు బయట నుంచి తీసుకొచ్చి దాంట్లో పోసాం, అప్పుడు మార్పు వచ్చిందంటే కొంచెం నీళ్లు పెరిగినాయి తగ్గినాయి, అయితే ఆ నీరుని వేడి చేసాం, వెసపెడితే నీళ్లు వేడిగా అయినాయి, నీళ్ళలో ఏదో రంగు కలిపాం, పసుపు కలిపాం, నీళ్ళలో రంగు వచ్చింది, ఇవన్నీ నిజమైన మార్పు వచ్చినట్టు. అలా కాకుండా ఊరికట్ట వేలు పెట్టి కొడుతున్నాం, కొట్టడం ఆపేసినప్పుడు నీరు నిశ్చలంగా ఉంది, కొడుతున్నప్పుడు కూడా అదే ఉంటుంది. ఈ ఉదాహరణ తీసుకొని లోపల చూడండి. ఇప్పుడు ఓం అనేది ఒక చలనం, గు రు జయ గు రు జయ గు రు. ఎన్ని చలనాలు వచ్చినాయంటే లెక్క పెడితే ఒక్కొక్కటి ఓం ఒకటి, గు ఒకటి, రు ఒకటి, అట్లా లెక్క పెడితే అన్ని చలనాలు వచ్చినాయి. కానీ ఏం కదా, దేనికి ఏదో ఒక స్వరూపం ఉంది. ఏంటి ఆ స్వరూపం నీకు స్పష్టంగా తెలియాలంటే మధ్యలో ఏముందో చూడు, కాస్త ఆపి ఓం గురు ఆపినప్పుడు ఏదుందో కొంచెం స్పష్టంగా కనపడింది. మరి ఆపకుండా అంటుంటే అప్పుడు కూడా ఉంది, జాగ్రత్తగా చూస్తే కనపడుతుంది. ఎట్లా కనపడుతుంది, ఎందులో నుంచి శబ్దాలు వస్తున్నాయో, ఈ శబ్దాలకు ఏది ఆధారంగా ఉందో, ఈ శబ్దాలన్నీ అయిపోయిన తర్వాత ఏది ఉంటుందో, ఎక్కడి నుంచి వస్తున్నాయి, మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి, ఈ ప్రశ్న వేసుకొని చూస్తుంటే సత్తు చిత్తు కనపడుతుంది.
ఓం గురు జయ గురు జయ జయ గురు ఓం గురు జయ గురు జయ జయ గురు ఓం గురు జయ గురు జయ జయ గురు ఓం గురు జయ గురు. ఇన్ని వచ్చినాయి శబ్దాలు. లోపల లోపల అనుకుంటే సంకల్పములు వికల్పములు వచ్చినాయి. నాకేం కాల. ఎక్కడి నుంచి వచ్చినాయంటే అక్కడి నుంచే వచ్చినాయి. ఎక్కడికి వెళ్ళిపోయినాయి అక్కడికి వెళ్ళిపోయినాయి. ఎక్కడున్నాయి అక్కడే ఉన్నాయి. ఇదన్నమాట. మన దగ్గర చూస్తే ఇక్కడ కనపడుతుంది మనకి తత్వం ఆధ్యాత్మికం దృష్ట్యా అంటే నీలో ఆధ్యాత్మికంగా నీలో స్వరూపాన్ని గుర్తిస్తే బయట ప్రపంచంలో కూడా తర్వాత గుర్తించవచ్చు దేవుడు ఎట్లా ఉంటాడు అని. ఇదన్నమాట అండి. ఇక్కడ ఉంటాడు అక్కడ ఉంటాడు కాదు, పరమాత్మ ఎక్కడైనా ఉంటాడు. ఇందుగలడు అందులేడని సందేహం వలదు అని పద్యం నేర్పిస్తున్నాడు చిన్నపిల్లలు కూడా. ఎందెందు వెతికి చూసిన అందంతే కదా. అట్లా మీరు ఏ ఆలోచన వెతికి చూసినా ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడ పోయింది ఏ ఆలోచన అండి సార్. అబ్బో ఏదో ఓం గురు జయ గురు అంటే తేలిగ్గా ఉంది కానీ పెద్ద దుఃఖం వచ్చినప్పుడు కుదురుతుందా అన్నారు అనుకోండి. దుఃఖం వచ్చినా ఇదే దుఃఖం వచ్చింది. అంతకు ముందు లేని దుఃఖం ఎక్కడి నుంచి వచ్చింది. దుఃఖం పోయింది, కాసేపైనా తగ్గింది. దుఃఖం ఎక్కడికి పోయింది. అంత లోపల లోపలే జరుగుతుంది. ఇది దుఃఖం అని, ఇది బాధ అని, నొప్పి అని అన్ని లోపల లోపలే జరుగుతున్నాయి. వస్తున్నాయి పోతున్నాయి వస్తున్నాయి పోతున్నాయి వస్తున్నాయి పోతున్నాయి. ఇప్పుడు అన్నింటినీ కలిపి ఒక మాటలో చెప్పండి అంటే వాడి స్వభావం వాడి స్వరూపం ఏంటంటే వస్తున్నాయి పోతున్నాయి వస్తున్నాయి పోతున్నాయి వస్తున్నాయి పోతున్నాయి. మరి ఆధార వస్తువు ఎందులో నుంచి వస్తున్నాయో, ఎందులోకి వెళ్ళిపోతున్నాయో, ఎందులో ఉన్నప్పుడు కూడా ఏది ఆధారంగా వెళ్ళి ఉంటుందో అది నిశ్చలం. స్పష్టంగా తెలియడం కోసం మధ్యలో ఏం చూడమన్నాం. స్పష్టంగా తెలియడం కోసం పట్టించుకోకుండా చూడమన్నాం. నువ్వు పట్టించుకున్నా పట్టించుకోకుండా ఎప్పుడు అదే ఉంటుంది అనేది జ్ఞానం, ధైర్యం. ఇదండి శ్రీమన్నారాయణుడు అందించినటువంటి జ్ఞానం. అంతటా నేనే ఉంటాను, ఎప్పుడు నేనే ఉంటాను. అట్లా ప్రపంచం మొత్తాన్ని తీసుకుంటే ప్రపంచం ముందు ఆయన ఉన్నాడు, ప్రపంచం అయిపోయిన తర్వాత ఆయన ఉంటాడు. మరి ప్రపంచం ఉన్నప్పుడు కూడా ఉంటాడు. ఎట్లా ఉంటాడు. ఆయనే ఇన్ని రకాలుగా కనపడుతున్నాడు. అందులో నుంచి ఇది వచ్చింది, మళ్ళీ అందులోకి పోయింది, అందులోకి వచ్చి అందులోకి పోయింది, అందులోకి పోయింది. నేను ఇంకొక మాటతో కూడా చెప్తుంటా. స్పందన అన్నమాట పడతారండి. ఇంగ్లీష్ లో వైబ్రేషన్ అంటాడు. స్పందన స్పందన అంటే నిజమైనటువంటి చలనం కాకుండా ఊరికి అట్లా కొట్టుకుంటూ ఉంటుంది. ఓ విషయం గారు తీసుకొని ఇట్టి విసురుకుంటున్నాం అనుకోండి. పూర్వం ఫ్యాన్లు లేని రోజులు విసిరిపోయేవాడు. అది అటు ఇటు కదులుతూ ఉంటుంది, కానీ నిజమైన మార్పు లేదు. ఇంకా అంతకంటే గట్టివి నిప్పు కణిక సాంబ్రాణి గడ్డి లాంటివి తీసుకొని ఇటు గిరిని తిప్పుతూ ఉంటే రకరకాల ఆకారాల్లో కనపడుతుంది. అది ఒక రకమైన మార్పు ఉన్నట్లు కనపడతాం, నిజమైన మార్పు లేకుండా. ఇప్పుడు కొత్త కొత్త వచ్చినాయండి స్పందన అనే వాటికి. మామూలు స్పందన, చిన్న చిన్న స్పందన కాదు. మనం మాట్లాడే మాట కూడా ఒక స్పందనట. గాలిలో అట్ట కదులుతూ ఉంటాయి. అది పోయి సెల్ ఫోన్ లో మనం మాట్లాడుతున్న ఫోన్ లో పడితే ఆ ఫోన్ లో ఏదో మార్పు వస్తుంది. మనం మాట్లాడేది ఎట్లా మాట్లాడతాం దానికి తగినట్టుగా ఆ ఫోన్ లో పెట్టిన బ్యాటరీ ఉంది కదండి, బ్యాటరీ మామూలుగా ఉంటే మార్పు లేకుండా ఉంటుంది. మనం మాట్లాడుతున్నప్పుడు బ్యాటరీలో మార్పు వస్తుంది. ఆ మార్పులు బయటకు వెళ్ళిపోతాయి. ఎక్కడ గాలిలోనో ఆకాశంలోనో వెళ్ళిపోయి అవతల వాడికి ఫోన్ లో పోతాయి. ఇదంతా ఏంటి స్పందన. చివరికి చూస్తే ఫోన్ లో మార్పు లేదు, బ్యాటరీలో మార్పు లేదు. ఏం జరిగిందంటే ఏంటో జరిగిందంటే మన ఫోన్ లాగానే ఎంతసేపు మాట్లాడి ఫోన్ లాగానే ఉంది. మరి ఏం మార్పు రాకపోతే అందులో నుంచి మాటలు ఎట్లా వచ్చినాయి, అవతల వాడు మాట్లాడింది మనకెట్లా పడింది అంటే స్పందన అన్నమాట, వైబ్రేషన్. అది మార్పు వచ్చినట్టు అనిపిస్తుంది కానీ నిజమైన మార్పు రావట్లా. ఇది కొత్త కొత్త ఉదాహరణలు వస్తున్నాయి మనకి. మన స్వరూపం కూడా అట్లాగే ఉంది, పరమాత్మ యొక్క స్వరూపం కూడా అట్లాగే ఉంది. ఇది మనం ఎన్నోసార్లు చెప్పుకున్న విషయం. ఇదే విషయం మళ్ళీ ఒకసారి ఊరికే స్మరించుకుంటున్నాం. గురు పూర్ణిమని శ్రీమన్నారాయణుడు, నారాయణం తత్వము, నారాయణుడు మొదలు ఆది గురువు అంటారు కదా, అది చెప్పుకుంటాం. కొంతమంది
ఎక్కడ చూసిన అభిప్రాయ భేదాలు అండి. మనస్సు అనేప్పటికీ అభిప్రాయ భేదాలు ఉంటాయి. ఇద్దరు మనుషులు ఉంటాయి. నారాయణం అని మొదలు పెడితే కొంతమంది నారాయణుడు కాదు శివుడు అని సదాశివ సమారంభం అని మొదలు పెడతారు కొంతమంది. శివుడు మొదలు ఆది గురువు. సరే, శివుడు ఎట్లా మనకి పురాణాల్లో ఆ శివుడు దక్షిణామూర్తి రూపంలో గురువుగా వచ్చాక అని కూడా కాస్త అనుకున్నాం. మనకి పేర్లు ముఖ్యం కాదు. నారాయణుడు చెప్పినా సదాశివుడు చెప్పినా ఏం చెప్పాడు అది ముఖ్యం. మనం అది చూద్దాం. దక్షిణామూర్తి ఏం చెప్పాడు? ఏం చెప్పలా. అది ఆయన విశేషం. మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం అన్నారు. మౌన వ్యాఖ్యలో పూజించకండి దక్షిణామూర్తి. మౌన వ్యాఖ్య. చిత్రం వటతరోర్మూలే. వటతరు అంటే మర్రి చెట్టు కింద ఒక చిత్రం జరిగింది. విచిత్రం. ఏదో సినిమా విచిత్రం ఫలారీ విచిత్రం అది జరిగింది. ఎక్కడ? మర్రి చెట్టు మొదట్లో. ఏం జరిగింది? సనక సనందులు అంటే ఆ నలుగురు సనక సనందన సనత్ కుమార్ సనత్ సుజాతులు నలుగురు బ్రహ్మమానస పుత్రులు అంటారు. బ్రహ్మ యొక్క ముఖంలోంచి పుట్టారు వాళ్ళు సృష్టి మొదట్లోనే. పుట్టుకతోనే వాళ్ళు బ్రహ్మజ్ఞానులు. అరే మీరు కూడా కాస్త సృష్టి చేయడం మాకు అవసరం వచ్చింది అన్నారు వాళ్ళు. అని వాళ్ళు సృష్టి చేయకుండా సన్యాసులాగా ఉండిపోయినారు మొదటి. అందుకని వాళ్ళు కుమారులు అంటారు. సనత్ కుమారులు అంటారు. నలుగురు కుమారులు అంటే పిల్లల్లాగా ఉండిపోయినట్టు వాళ్ళు. వాళ్ళకి అంటే పుట్టుకతోటే జ్ఞానులు. వాళ్ళ దేవర్షులు అన్నారు. మామూలు మనుషుల్లో ఋషులు ఉంటే దేవతల్లోనే ఋషులు వాళ్ళు. వాళ్ళకి ఏదో చిన్న సందేహం ఏదో వచ్చింది. ఏం సందేహం వచ్చిందో వాళ్ళు మనకి చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు కూడా. ఎవరన్నా గురువు గారు ఉన్నారేమో అట్లా వెతుకుతూ వెళ్ళాక శివుడు వాళ్ళని అనుగ్రహించి ఆ మర్రి చెట్టు మొదటి కూర్చున్నాడు. విగ్రహం శివుడు లాగానే ఉంది. అక్కడ కూర్చున్నాడు. వీళ్ళేం అడగల ఆయన ఏం చెప్పలా. గురువస్తు మౌన వ్యాఖ్యానం. గురువు గారు మౌనంగా వ్యాఖ్యానం చేశారట వాడు అడిగిన దానికి. శిష్యాస్తు చిన్న సంశయ. శిష్యులకేమో సంశయాలన్నీ పోయినాయి అన్నాడు. దక్షిణామూర్తి కూడా మరి ఏంటి ఏం చెప్పుకుంటాడు అసలు? వీళ్ళు ఏం అడుగుంటారు? ఏం అర్థం ఉంటుంది? ఏం అడుగుతాం మనం? అడిగిన వాళ్ళ కోసం దక్షిణామూర్తి స్తోత్రము అని ఒకటి రాశారు. శంకరాచార్య వాళ్ళు రాశారు. ఈ బహుశా ఇది అయి ఉంటుంది అనుకోవాలి మనం. అంటే తత్వం అంతా అసారాంశంగా 8 శ్లోకాల్లో రాశారు. కష్టకం. సరే, ఈ రాసింది అంటే మళ్ళీ ఇందులో శంకరాచార్య వారి అభిప్రాయం వచ్చినట్టు అట్లా కాకుండా అస్సలు దక్షిణామూర్తి అభిప్రాయం ఏంటి అన్నారు అనుకోండి, మీకు ఏమర్థం అవుతుంది? మౌన వ్యాఖ్య అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదండి. ఆగి చూడు. అదే అసలు తత్వం. ఏం ప్రశ్న వేసినా మళ్ళీ చలనం అయిపోయింది. ఏ ప్రశ్న వేయకూడదు. నిశ్చలంగా నిలబడాలి, కూర్చోవాలి, మౌనంగా ఉండాలి. మౌనంగా ఉండి అసలు ఈ మౌనమే అంటారా నిజమైంది అనకూడదు. మరి అంటే మౌనం వెళ్ళిపోతుంది. మౌనంగానే ఉంది కష్టం. దాని గురించి ప్రశ్న లేదు. అలా ఊరకుంటూ అంటే ఊరకుంటూ ఆగి చూడు. అప్పుడు ఏం జరుగుతుంది? అర్థమైపోయింది కదా, మౌన వ్యాఖ్యం అర్థమైపోయింది. అంటే మారకుండా ఉండే వస్తువు అదే నిజమైనటువంటిది. అడగలిగిపోతుంది. ఏంటంటే ఇంతగా చెప్తున్నారు మారింది. దానివల్ల ఏమైనా లాభం ఉంటుందా? ఏం లేదు. 2 గంటల సేపు కదలకుండా కూర్చోవచ్చు ఏదో పురాణం విన్నట్టు. తర్వాత ఏదో కాఫీ నోట్ ఏదో అడగచ్చు. ఇదేనా లాభం? దీనివల్ల లాభం ఉండాలి. అదే ఎందుకు ఇది గోళ? మీకు ప్రయోజనం ఏమిటి శాస్త్రానికి? ఇప్పుడు సైన్స్ అన్నారు అనుకోండి. సైన్స్ ఏదో కొత్త విషయాలు చాలా కనపడుతుంది. ప్రతిరోజు ఏదో కనపడుతూనే ఉంటాడు. అందులో కొన్నింటిని తీసుకుని ఎట్లా మనం ఉపయోగించుకోవచ్చు దీన్ని అని కొత్త విషయాలు మనకు ఉపయోగించే విషయాలుగా తయారు చేస్తున్నారు. అట్లా మనం ఎట్లా ఉపయోగించుకోవచ్చు దీన్ని మార్గం లేదండి. అది నిశ్చలంగా ఉంది, నిజమే. ఎట్లా ఉపయోగించుకోవచ్చు అంటే అది నువ్వే అన్నారండి. ఏది మార్చడం లేదో అది నువ్వే. అద్భుతమైన విషయం అన్నమాట. దీన్ని
మహావాక్యాలు అంటారు ఉపనిషత్తులు, మహావాక్యాలు. అది నువ్వే తత్వమసి అన్నమాట. అది నువ్వే. ఏది నిశ్చలంగా ఏదైతే ఉంటుందో, ఏమీ లేనిదా అని కూడా తెలుసుకుంటూ ఏది ఉంటుందో, ఆగినప్పుడు ఏది ఉంటుంది, ఏం లేదు. ఏం లేదు అని తెలుసుకునేది ఏది ఉంటుంది అంటే శూన్యంలాగా ఉన్నది, మధ్యలో ఏం లేనట్టుగా ఉంది, అది నువ్వే. ఇంకా లఘువాక్యం ఇంకా తేలిక చెప్పారు. నువ్వు రకరకాలుగా ఆలోచిస్తుంటే జీవుడి, ఆగిపోతే దేవుడి. మనసు ఆగిపోయింది. బ్రహ్మైకం నిర్వికల్పకం అన్నది. సవికల్పక జీవుడు సవికల్పుడు, బ్రహ్మ నిర్వికల్పం. ఆగిపోతే చూడండి, దేవుడు ఎక్కడో ఉన్నాడు కాదు, ఆగిపో, అది నువ్వు. మళ్ళీ అనుమానం అడగచ్చండి. సరే, నేను ఆగిపోయినప్పుడు స్వరూపం అయితే ఏమిటి, నాకేమైనా లాభం ఉంది దానివల్ల? ఉన్నది. ఏంటి లాభం? మారని స్వరూపం నేను అంటే అన్ని కొట్టుకుపోతాయండి. సుఖ దుఃఖాలు ఉండవు, ఇంకా పుణ్యపాపాలు ఉండవు, మీరు చేసిన కర్మలు ఉండవు, ఏమీ లేదు. ఏముంటుంది? ఏమైనా ఉంటుందా? ఏమీ లేదంటే ఏమీ లేదు, నువ్వే ఉంటావు. నేను ఒక్కడే ఉంటానా? ఒక్కడే ఉంటావు. భయం వేస్తుందే? ఒక్కడే ఉంటే భయం వేస్తుందా? మనకి వేస్తుందండి. ఏది అలవాటు కాకపోతే కొంతమంది యోగులు ఇట్లా, కొంతమంది పిచ్చెక్కిన వాళ్ళు ఉంటారు, ప్రాణాయామాలు అవి చేసినప్పుడు అసలు మన సడన్గా ఆగిపోవడం అట్లా జరిగితే వాళ్ళు భయపడతారు. ఒకసారి అటువంటి స్థితిలో రావచ్చు. ఇది బలవంతంగా ఆపితే అన్నమాట అండి. అట్లా కాదు. ఇప్పుడు మనం చూసాం, అక్కడ చూసుకుంటూ వచ్చాం, నేనెవరు అని మొదలుపెట్టి వచ్చాం అనుకోండి, ఆగిపోయిన స్థితి. ఇక్కడ మనం గ్రహించవలసింది ఏంటి? నేను మారని స్వరూపము. అది ఇంకో లక్షణం. ఇందాక రెండు లక్షణాలు, సత్తు చిత్తు అన్నాం. మారకుండా ఉంటుంది, ఎప్పుడు చూసినా అదే ఉంటుంది. ఎన్నిసార్లు మనం ఆగి చూడని అదే ఉంటుంది. మధ్యలో ఏముంది? మధ్యలో చూడని ఎన్నిసార్లు చెప్పినా అదే ఉంటుంది. కాబట్టి సత్ పదార్థం, మారకుండా ఉండేటువంటి సత్యమైన పదార్థం. అది ఏం చేస్తూ ఉంటుంది? తెలుసుకుంటూ ఉంటుంది. ఏం తెలుసుకుంటుంది? ఇంకా ఓం గురు జయ గురు ఇవన్నీ ఉన్నప్పుడు అది తెలుసుకుంటుంది. ఏం లేకుండా ఉంటే ఏమీ లేదని తెలుసుకుంటూ ఉంటుంది. ఉంటే ఉన్నదని తెలుసుకుంటుంది, లేనప్పుడు లేదని తెలుసుకుంటూ ఉంటుంది. ఎందుకంటే దాన్ని చిత్ అన్నారు. అంటే మారకుండా ఎప్పుడూ తెలుసుకుంటూ ఉంటుంది. ఏదో దాన్ని తెలుసుకునేటువంటి ఒక శక్తి, ఫలానా అనకూడదు. మరి ఫలానా లేకపోతే ఊరికి తెలుసుకునేటువంటి శక్తి సత్తు చిత్తు. మూడోది ఇప్పుడు ఆనందం అనే మాట కూడా పడుతుంటారు. సత్తు చిత్తు ఆనందం, సచ్చిదానందం అంటుంటారు కదా, అది వస్తుంది ఇప్పుడు. ఈ సత్తు చిత్తు తెలుసుకుంటే నీకు ఏంటి లాభం అంటే, ఆగిపోయినటువంటి స్థితి ఆనందం, హాయి. ఆనందం అంటే మళ్ళీ అదేదో ఏదో దాన్ని దీన్ని తిన్నప్పుడు, విన్నప్పుడు, చూసినప్పుడు, స్పర్శ చేసినప్పుడు అదో పెద్ద హాయి వస్తుంది. అటువంటి హాయి కాదు. గాఢ నిద్రలో ఉన్నటువంటి హాయి. గాఢ నిద్రలో ఏది లేదు, కానీ హాయిగా ఉన్నావా లేదా? గాఢ నిద్రలో మారకుండా ఉంది. ఎంతసేపు నిద్రపోయినా అదే ఉంటుంది. ఇప్పుడు ఏ రోజు నిద్రపోయినా అదే ఉంటుంది. సరే, సత్పదార్థం అన్నాం. చైతన్యం ఏం తెలుసుకుంటుంది? ఏం లేదని తెలుసుకుంటుంది. ఏం లేదని ఎట్లా తెలుసుకుంటుంది అంటే, మర్నాడు లేచినాక ఏముందిరా రాత్రి? ఏం లేదండి అంటాడు. ఏం లేదని ఎట్లా చెప్పావు అంటే, ఏమీ లేదని తెలుసుకోగలిగావు నువ్వు. మూడోది ఏంటంటే హాయిగా ఉంది అంటారు నిద్ర గురించి చెప్పేటప్పుడు. సరిగ్గా ఇప్పుడు మనం ఆలోచించేటువంటి మారని స్వరూపం, పరమాత్మ స్వరూపం, అది కూడా అంతే. ఈ స్వరూపం మార్చలేదు. ఏంటి దానివల్ల ఉపయోగం అంటే హాయి, ఆనందంగా ఉంటుంది. మారని స్వరూపంలో ఆనందంగా ఉంటుంది. ఎట్లా ఉండి ఎక్కడి నుంచి వచ్చిందని ఆనందం మన ప్రశ్న అదండి. మనకి అలవాటు పడ్డాం కదా, హాయిగా ఉందండి. ఇప్పుడు ఏంది హాయిగా ఉంది? ఏసీ పెట్టించుకున్నామండి. ఎందుకంటే ఏసీ పెట్టించుకున్నాం, చాలా హాయిగా ఉందండి. కడుపులో ఆకలిగా ఉంది, ఏదో ఇంత భోజనం చేసినాం, లేకపోతే ఇంత టిఫిన్ స్నాక్స్ తిన్నాం, హాయిగా ఉందండి. ఇట్లా కారణాలు కనపడతాయి మనం హాయిగా ఉండటానికి. నిద్రపోయినప్పుడు ఏం కారణం? నిద్రపోయినప్పుడు హాయిగా ఉండటానికి ఏం కారణం? నిష్కారణంగా హాయి, ఆనందం, సుఖం వస్తుంది. నిష్కారణం, ఏం కారణం లేదు అక్కడ. అందుకని చెప్పారంటే ఏ కారణం లేకుండా ఉంటుంది కాబట్టి సహజము అన్నారు. దానికి సహజం చెప్పడానికి లేదు. సూర్యుడు వేడిగా ఉంటాడు అన్నారు. ఎందుకు వేడిగా ఉంటాడు, ఎందుకు వేడి మనకి తెలియదు. మనం చెప్పి సూర్యుడికి సహజము అన్నారు.
నీళ్లు చల్లగా ఉంటాయి, ఎందుకంటే దానికి సహజము అందాం. అట్లా ఏమీ లేని స్థితిలో నువ్వు హాయిగా ఉంటున్నావు. ఎందుకు? సహజము. ఏది సహజం అంటే ఇప్పుడు మీకు సత్తు చిత్తు ఆనందం మూడు సహజం. అందులో ప్రస్తుతం మనం ఆనందం అనేదాన్ని తీసుకున్నాం. ఆనందం అంటే బయట ప్రపంచంలో ఏవో విషయాలని అనుభవించినప్పుడు, ఆ పరిస్థితిలో ఈ పరిస్థితిలో ఇట్లా ఉన్నప్పుడు అట్లా ఉన్నప్పుడు నాకు సుఖంగా ఉంది, అటువంటి సుఖం కాదు. ఎటువంటి సుఖం? ఏమీ లేకపోయినా గాఢ నిద్రలో వలె హాయిగా ఉండేటటువంటి సుఖం. ఇప్పుడు ఏం చేయాలి? ఆ సుఖాన్ని తెలుసుకున్నాం. గాఢ నిద్రలో ఉంది అని తెలుసుకున్నాం, అప్పుడప్పుడు విషయాలు అనుభవిస్తూ వస్తుంది అని తెలుసుకున్నాం. మూడోది ఏం తెలుసుకున్నాం అంటే ముఖ్యమైనది, అది మారకుండా ఉంటుంది. కాబట్టి ఆత్మలో ఉండేటటువంటి సుఖము, ఆనందము, లేదా శాంతము, ఏదో పేరు పెట్టండి, అది ఇప్పుడు కూడా ఉంటుంది. ఇది మనకు ముఖ్యమైన విషయం ఏంటంటే అది ఎప్పుడూ ఉంటుంది. ఆత్మానందం ఎప్పుడూ ఉంటుంది. దాన్ని ఆనందం సుఖం అంటే మళ్ళీ కొంచెం తికమ కొడుతుంటారు, దాని వల్ల వచ్చింది దీని వల్ల వచ్చింది ఆనందం అట్లా కాకుండా మనం శాంతము అని పేరు పెడతాం. శాంతం, ప్రశాంతం. ఈ ప్రశాంత స్థితి ఎక్కడి నుంచి వచ్చింది? సహజం. ఎందుకు? అదే దేవుడు కాబట్టి. అదే దేవుడు అన్నాం. సహజం, సహజంగా హాయిగా ఉంది. ఏంటంటే వినపట్టలేదా? ఏంటన్నారు? అది సహజంగా ఉంది. చూడండి, ఆనందం నీకు సహజం అని తెలిస్తే ఎంత గొప్ప విషయం అండి. అయితే నేను హాయిగా ఉంటానికి ఏం చేయాలి అంటే ఏం చేయక్కర్లేదు అని తెలిసింది అనుకోండి, ఎంత విశేషం, గొప్ప విశేషం. నువ్వు సహజంగా హాయి, నువ్వు ఆనందం కోసం ఏమీ చేయక్కర్లేదు, ఏం చేయకపోయినా సరే హాయిగా ఉంటావు. ఊరకుంటే సుఖము ఉంటే కోరి కర్మల ఉచ్చులందు చేరనేలా మనసా దుఃఖమందు దూరనేలా. ఊరుకుంటే సుఖంగా ఉంది. ఈ రహస్యం అంటారా, యథార్థం అంటారా, సహజం అంటారా, ఏమంటాం దీన్ని? అందరికీ తెలిసిన విషయమే, అందరూ అనుభవం ఉన్న విషయమే, అయినా పెద్ద రహస్యం ఎట్లా ఉంటుందండి. అందరికీ తెలిసిన రహస్యం అన్నమాట. నువ్వు సహజంగా ఆనంద స్వరూపువి, నీకేం కాదు, ఏం అక్కర్లేదు, ఇంకేమైనా కావాలండి, ఏం అక్కర్లేదు అని మనం అనగలిగితే ఈ విచారణ దాకా చేసినటువంటి విచారణకి ఫలితాన్ని మనం పట్టుకున్నట్టు మనకు వచ్చి దొరికింది. ఈ ప్రయోజనం కోసం మాకండి ఇవన్నీ చేసేది. మనం ఊరికే శాస్త్రం కోసం శాస్త్రం చదివాడు చాలా మంది ఉంటారు. బ్రహ్మసూత్రాలు ఏం చెప్పారు, ఈ సూత్రం ఏంటి, ఆ సూత్రం ఏంటి, దీని ఇట్లా వ్యాఖ్యానం ఎట్లా ఉంది, అట్లా ఉంది, ఇట్లా ఉంది, దాని గురించి భర్జనలు బట్టి పండితులు ఉంటారు అనుకోండి. అదొక రకమైన అధ్యయనం, చదువు, శాస్త్ర అధ్యయనం. మనది అధ్యయనం అట్లా కాదు. ఇది శాస్త్రం ఎందుకు అధ్యయనం చేస్తున్నావు? నీకు ఉపయోగించడం కోసం. అందుకనే మొదట్లో ఏం చెప్పారు, వివేకము, వైరాగ్యం, ముముక్షుత్వం అన్నారు. ముముక్షుత్వం అంటే మోక్షం కావాలి. మోక్షం అంటే ఏంటో అనుకోవద్దు, మళ్ళీ ఎప్పుడు హాయిగా ఉండాలనే కోరిక అనుకోండి. దుఃఖాన్ని నుంచి బయటపడాలి, దుఃఖానికి విడుదల చెంది ఎప్పుడు హాయిగా ఉండేటువంటి స్థితి రావాలి. ఎట్లా వస్తుంది అంటే ప్రపంచంలో అనేక పద్ధతులు చూపిస్తున్నారు. నువ్వు ఇప్పుడు గుడిసెలో ఉన్నావు కాదు, ఒక డాబా ఇంట్లో ఉండు, అదే డాబా కాదు, ఒక 10 అంతస్తుల బిల్డింగ్ లో ఉండు. అయితే ఊరికి బిల్డింగ్ ఉంటే బాగుండదు, చుట్టూ 10 ఎకరాల స్థలం కూడా ఉండాలి. అది ఉంటే కూడా కాదు, అక్కడ పళ్ళ తోటలు పోటాలు పెట్టాలి. ఇట్లా ఏవో ఉన్నాయనుకోండి, అట్లా పోతూ ఉంటాయి. అవన్నీ చేస్తే, అవన్నీ అనుకున్నట్టుగా జరిగితే, అవి అనుకున్నట్లుగా జరగటం కోసం మనం బాగా శ్రమ పడితే అప్పుడు ఏం జరుగుతుంది?
ఆహా నా కోరిక ఫలించింది అనుకుంటాడు. అనుకుని తృప్తి చెందుతాడు, సుఖపడతాడు. అది ఏం లేకుండా ఊరుకున్నాడు అనుకోండి, అసలు నాకు ఇల్లు ఎక్కలేదు పో అని అనుకోండి. గుడిసె కూడా వద్దు. ఎక్కడుంటావు? చెట్టు ఏ చెట్టు మొదటను నివసించుచుండు, అరచేతిలో భిక్ష భుజించుచుండు. భిక్ష కొనుచును దిశలు తిరుగాడుచుండు. కోపీన వంతుడే కదా భాగ్యవంతుడు. కోపీన పంచకం అని రాశారు. ఏమక్కర్లేదు నాకు అని గట్టిగా అంటే అప్పటికప్పుడే సుఖం. అదేం అక్కర్ల. దీనికి శాస్త్రంలో మాట ఉపనిషత్తులో సర్వాన్ కామాన్ సహా అని వస్తున్నాను. అన్ని కోరికలను తీర్చుకున్నవాటండి జ్ఞానం కలిగేటప్పుడు అన్ని కోరికలను తీర్చుకున్నాడు. అన్ని కోరికలు తీర్చుకోవడం అంటే ఏంటి? కోరిక తీర్చడం అంటే ఏంటి? కోరిక తీరినప్పుడు ఏమొస్తుంది? అది కోరిక తీరినప్పుడు ఏమొస్తుందండి? సుఖము. సుఖం కంటే మంచి మాట అంటే తృప్తి అన్నాం. తృప్తి వస్తుంది. కోరిక తీరినప్పుడు తృప్తి వస్తుంది, తృప్తి కలుగుతుంది. ఏ కోరిక తీరినా సరే వచ్చేటటువంటి స్థితి ఏమనొచ్చు? తృప్తి. నోటి ద్వారా అంటే నాలుక ద్వారా, కళ్ళ ద్వారా, చెవుల ద్వారా, పంచేంద్రియముల ద్వారా, కేవలం మనసు ద్వారా రకరకాలుగా మన విషయాన్ని అనుభవిస్తున్నాం. రైట్, బాగుంది. వచ్చేది ఏమిటి, చివరికి దొరికేది ఏంటి అని ప్రశ్న వేసుకుంటే సమానం, అన్నిటికీ సమానం. ఏంటి? తృప్తి. చూడండి విశేషం. తృప్తి అనేది మనసులో వస్తుంది. ఈ వస్తువు బాగా తిన్నాను చాలు చాలు అనిపిస్తుంది, తృప్తి. ఏదో సినిమా చూసాం, కాసేపు చూసాం బాగుంది, చాలు, తృప్తి. ఏదో సంగీతం బాగా విన్నాం తృప్తి, బాగా విన్నాం, తృప్తి. అంటే ఏ రూట్ లో వెళ్ళినా అక్కడికే చేరుతావు అన్నట్టు. చివరికి వచ్చేటటువంటి తృప్తి అంటే ఇదేనని అనుభవించి తృప్తి రావాలి. ఆ తృప్తి వచ్చే వరకు మనం అనుభవిస్తూ ఉండాలి. దానికోసం ప్రపంచం అంతా మహా కష్టాలు పడుతున్నారు. ఇక్కడ ఏమన్నాడు? నీ స్వరూపాన్ని నువ్వు తెలుసుకుంటే సర్వాన్ కామాన్ సహా అన్ని కోరికలను అనుభవించినట్లే అన్నాడు. అన్ని తీరినట్లే. ఎందుకు? ఏ కోరిక తీరినా వచ్చేది తృప్తి కాబట్టి ఆ తృప్తి నీకు ఎప్పుడప్పుడు కనుక ఉంటే నన్ను అనుభవించిన వాడితో సమానం. అనుభవించకుండా ఎట్లా అనుభవించాలంటే అనుభవిస్తే ఏది వస్తుందో అది నీకు ఉన్నట్టు. అనుభవిస్తే నీకేమొస్తుంది? తృప్తి. మరి అనుభవించకుండా తృప్తి వస్తుందా? అనుభవించకుండా ఎట్లా వస్తుందండి అని అడగవచ్చు. ఎందుకంటే మొదట మనకు అలవాటు పడ్డాం కాబట్టి, మనం ఏదో అనుభవించాలి సుఖం పడాలి అట్లా అలవాటు పడ్డాం కాబట్టి ఏమి అనుభవించకుండా తృప్తి వస్తుందా అని ప్రశ్న వేస్తే తేలికపాటి సమాధానం ఏంటది? నిద్ర. రోజు చెప్పుకుంటున్నాం మనం, ఒకసారి చెప్పుకుంటున్నాం. నిద్ర. ఏం అనుభవించకుండానే తృప్తి వస్తుంది. ఏం అనుభవిస్తున్నారు నిద్రలో? నిద్రపోయే ముందు, నిద్ర పట్టే క్షణం దాకా నేను ఈ పరుపుల్ని అనుభవిస్తున్నాను, ఏసీ వేసుకొని పడుకున్న ఏసీని అనుభవిస్తున్నాను. అదే కొంతమంది ఇప్పుడు సెల్ ఫోన్ పెట్టుకుంటూ పడుకుంటున్నారు ఇక్కడ చెవుల దగ్గర. ఈ సెల్ ఫోన్ నేను అనుభవిస్తున్నాను ఇక్కడ చెప్పుకోవచ్చు. నిద్ర పట్టే వరకు. మంచి నిద్ర పట్టిన తర్వాత సెల్ ఫోన్ మోగుతూనే ఉంటుంది. ఎవడైనా పుణ్యాత్మ ఉంటే తీసేస్తాడు, లేదా అది మోగుతూ ఉంటుంది. వీడికి పట్టదు అదేం మోగుతుందో. ఎక్కడి నుంచి వచ్చింది? లేవు, ఇవన్నీ పోయినాయి. మరి నిద్రపోయినప్పుడు వాడికి ఏం సుఖం ఉందనేప్పుడు ఏం అనుభవిస్తూ సుఖం వచ్చింది? నిద్రపోయే క్షణం వరకు దీన్ని అనుభవించాలని చెప్పుకోవచ్చు. నిద్ర పట్టినాడు ఒకసారి మంచి నిద్ర పడితే ఫలానా దాన్ని అనుభవిస్తున్నానని చెప్పడానికి లేదు. అందుకని దాన్ని ఇంకో రకంగా చెప్పారు. ఫలానా దాన్ని అనుభవిస్తున్నానని చెప్పడానికి వీలు లేదు. కనుక ఏం చెప్తాము అని చెప్పుకోవడం కోసం ఇవన్నీ. నిన్ను నువ్వే అనుభవిస్తున్నావు, తనను తానే అనుభవిస్తున్నాడు. ఇట్లా చెప్పచ్చు. ఏమీ లేనప్పుడు సహజమైన స్థితిలో ఉన్నాడు, సహజమైన ఆనందం పోతున్నాడు. ఆత్మన్యేవ ఆత్మన తుష్ట భవతి. ఆత్మేంది? ఆత్మలోనే తుష్టి అంటే తృప్తి, గొప్ప తృప్తితో ఉంటాడు. అటువంటి తృప్తియే మనందరి ఆశయం. ఆశయం అని పెట్టుకుని పెద్ద గొప్ప ఆశయం పెట్టుకుని పెద్ద లక్ష్యం హిమాలయ పర్వతాలు ఎవరెస్ట్ శిఖరం అని ఎత్తేకాలండి, అంత కష్టం అని ఏం లేదు. మళ్ళీ
మనం పెట్టుకున్న ఆశయం ఏంటి? సహజమైన దాన్ని పొందటమే. ఏదో అంత విశేషంగా ఉంటుంది. సహజమైన దాన్ని పొందటం కోసం ఇది చేస్తూనే ఉంటాం. చాలా గొప్ప గొప్ప కష్టపడి తెలుసుకున్నా అన్నాను. తెలుసుకున్న తర్వాత ఏమవుతుంది? తుస్ ఇంతే నాకు తెలుసుకున్నది. ఎప్పుడు ఉంది అది, ఎప్పుడు ఉన్నది అని తెలుసుకోవడానికి ఇంత కష్టపడ్డావా? అట్లా ఆశ్చర్యంగా ఉంటుంది తర్వాత చూస్తే. ఎప్పుడు ఉన్నదాన్ని తెలుసుకోవడానికి ఇంత కష్టమా? ఎప్పుడు ఉన్నది ఏంటి? అటు ఊరకుండు, హాయిగా ఉండు, ఆగి చూడు. ఆగి చూడు ఉన్నది. ఊరకుంటే సుఖము ఉంటే కోరి కర్మల వృత్సులందు చేరనేలా మనసా దుఃఖమందు దూరనేలా. అచలముగా తాను ఉంటే కదలకుండా ఉన్నాను అనుకున్నాను, అంటే మనస్సు కదలకుండా ఉన్నాను. అచలముగా తాను ఉంటే అవధి లేని సుఖము ఉంటే, అవధి అంటే దానికి హద్దులు లేవు. ఎంతసేపు ఉన్నా అట్లా హాయిగానే ఉంటుంది. కొన్ని నిమిషం సేపు ఉండి పోతుందని కాదు, నువ్వు ఎంతసేపు అట్లా నిశ్చలంగా ఉండి ఎంతసేపు. అవధి లేని సుఖము నందు హాయిగాను నిలిచిపోక సతతమేదో చేయగాను సతమతం వైపోవనేలా. అది మనసు చేసేదేంటి? దాన్ని మర్చిపోయి మళ్ళీ సుఖం కోసం వెతుకుతోంది. మర్చిపోయిందా అంటే పూర్తిగా మర్చిపోవడం కూడా కాదు. దానికి ఏం ఉదాహరణ ఏంటంటే, ఎక్కడో పోగొట్టుకుని ఎక్కడో వెతుకుతున్నాడు. ఇంట్లో ఏదో సూది పడిపోయింది, బయట లైట్ కింద వెతుకుతున్నాను అన్నారు. వీధిలో స్తంభాలకు లైట్లు పెడితే, మా ఇంట్లో కరెంట్ లేదండి, పోయింది, అందుకని నేను ఇక్కడ వెతుకుతున్నాను అంటారు. ఏం వెతుకుతున్నావు? సూది. ఎక్కడ పడిపోయింది? మా ఇంట్లో. ఇంట్లో ఎందుకు వెతకలేదు అంటే అక్కడ లైట్ లేదు. మనసు అర్థం చేసేది. సహజమైన సుఖం పోగొట్టుకున్నది. ఎందుకు బాగుండకుండా మర్చిపోవడమే. పోగొట్టుకుని ఎక్కడికో తీసి అవతల పడేసారు. సుఖం ఎక్కడ పోయేది కాదు, ఉన్నది మర్చిపోయినాడు, కమ్ముకుంది, పట్టించుకోవట్లేదు దాన్ని. బయట వెతుకుతున్నాడు. ఆ సుఖం ఎక్కడో ఉండాలి, మంచి సుఖం ఎక్కడో ఉండే, నిద్రలో వచ్చినటువంటి సుఖం ఇప్పుడు కూడా ఉండాలి అని ఇక్కడ ప్రపంచం అంతా వెతుకుతున్నాడు. మనసు అనేవాడు వెతుకుతున్నాడు. తెలిస్తే ఏమవుతుంది? ఏం లేదు, ఇక్కడే ఉంది. వెతక్కర్లా, ఇంకా ఆగి చూడు. ఇదండి ఇది మనం చేసినటువంటి విచారణ మొత్తానికి ఫలితం ఏంటంటే, మనం చేస్తున్న విచారణకి ఫలితం ఏంటండి? దీన్ని పొందాలి. ఏంటి దీన్ని అంటే ఏం లేదు, తన సహజ స్థితిని తాను పొందాలి. సహజ స్థితిని తాను పొందడానికి ఏం చేస్తుంటే రకరకాల అవి చేసి చివరికి ఏం చేయమని నిన్ను తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి? నేను మారణ స్వరూపము, నేను సహజంగా ఆనందము. సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే అన్నాడు. అంటే ఏంటి? కర్మలన్నీ వచ్చి చివరికి జ్ఞానంలో కలుస్తాయి అన్నాడు. అది మామూలు లౌకిక కర్మలకు కూడా వస్తుంది. ఏ పని చేసేసి అందులో జ్ఞానం వస్తుంది. ఓహో, ఈ కర్మ చేస్తే ఈ ఫలితం వస్తుంది, ఈ కర్మను ఇట్లా చేయొచ్చు, ఇంత సులువుగా చేయొచ్చు, ఇంకా సులువుగా చేయొచ్చు, చేస్తే ఈ ఫలితం వస్తుందని ఆ పర్టికులర్ వంట చేయడం అనుకోండి. వంట చేయడం గురించి బాగా అర్థం చేసుకుని ఒక పుస్తకం రాస్తాడు. వంటలు వార్పులు అని ఒక పుస్తకం రాశారు అనుకోండి. మనందరం కొంచెం చదువుకుని సంతోషపడాలి. అది ఒక శాస్త్రం, విద్య నేర్చుకుని అనంగా తెలుసుకుని చేయంగా ఒక జ్ఞానం కలుగుతుంది. అట్లా ఇక్కడ సర్వం కర్మాఖిలం, ఏ కర్మ అయినా సరే జ్ఞానం. పరమాత్మ కోసం చేసే జ్ఞానాలు, ఒక పనులు కానీ బయట చేసే పనులు కానీ చేసి ఏం జ్ఞానం కలుగుతుంది? ఈ పని చేస్తే శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ. మరి నీకు ఏం కావాలయ్యా అంటే శ్రమ తక్కువ, ఫలితం ఎక్కువ కావాలి. శ్రమ తక్కువ, ఫలితం ఎక్కువ. అదండి ఇప్పుడు మనం చేసేదంతా అదే. శ్రమ తక్కువ, ఫలితం ఎక్కువ.
విడిపోయిందా ఉదాహరణ ఇట్లా విసుకుండేవాడు అనుకోండి, విసుగు కాబట్టి విసుకుంటున్నాడు. అబ్బాయి ఆయన చేయలేదండి అని ఫ్యాన్ సృష్టించాడు. ఫ్యాన్లు తిరుగుతాయి, నువ్వు చెయ్యదు కాపడం. సరే ఫ్యాన్లు కూడా మరి వేడిగాలి వస్తుంది, వేడిగాలి సరే ఏసీలు పెట్టుకో. ఇట్లా అట్లా పోతున్నమాట. మనకి శ్రమ తక్కువ. ఇప్పుడు ఆ ఫ్యాన్లు వేయడానికి ఏసీ వేయడానికి కూడా అక్కడ ఎక్కడ దాకా స్విచ్ వేయడానికి కూడా బద్ధకం. ఇక్కడ కూర్చొని ఇట్లా రిమోట్ నొక్కాలి, నొక్కితే అది పనిచేయాలి. అది శ్రమ తక్కువ, ఫలితం ఎక్కువ ఉండాలి. దీన్ని ఇంకా బాగా సాగదీశారనుకోండి ఈ పాయింట్ ని. ఏంటి శ్రమ తక్కువ ఫలితం ఎక్కువ, బాగా ఇంకా లాగి పెడితే ఎక్కడికి వస్తుందా? ఏ శ్రమ ఉండకూడదు, 0 0, ఏ శ్రమ పడకూడదు, ఫలితం అనంతంగా ఉండాలి, ఫలితం రావాలి. కుదురుతుందా అంటే కుదురుతుంది. మళ్ళీ ఇందాక చెప్పింది ఏం ఉదాహరణ? నిద్ర. ఏ శ్రమ లేదు, 0. మీరేం చేయగలరు? దానితో వస్తుంది ఫలితం. చాలు చాలు అనిపిస్తుంది. నిద్రపోయలేదు ఫ్రెష్ అంటుంది, చాలు. భోజనం చేసాం అనుకోండి, మంచి భోజనం చేస్తే చాలా బాగుంది భోజనం. కానీ మొన్న ఫంక్షన్కి వెళ్ళాను చూడండి, వాడు అదే హోటల్, వాడు ఇంకా బాగా చేసాడు. ఇట్లా తరతమ భేదాలు ఉంటాయి. ఏం మీరు ఎంత అనుభవించినా అంతకంటే ఇంతకంటే అట్లా ఉంటుంది. మంచి నిద్ర పట్టింది అనుకోండి, తరతమ భేదాలు ఉంటాయా? నిన్న రాత్రి మంచి నిద్ర పట్టింది, తృప్తి. ఇవాళ రాత్రి అంతకంటే మంచి నిద్ర పడుతుంది, ఎల్లుండి రాత్రి ఇంకా మంచి నిద్ర పడుతుంది. ఎక్కడ దాకా ఇంకా మంచి నిద్ర ఉండదు. మంచి నిద్ర పడితే పూర్తిగా మనసు ఆగిపోతే ఆగిపోయి అంతే, అంతకంటే లేదు పోయినా. అక్కడ ఏం జరుగుతుంది? ఇందా చెప్పాను చూడండి, 0 శ్రమ, అనంతమైన ఫలితం. ఏం శ్రమ చేయకుండా సుఖం రావాలి. ఎక్కడ కుదురుతుందంటే ఇక్కడే కుదురుతుంది. అది సహజం. అంటే అది సహజం. దీన్ని ఎవడు కనిపెట్టాడండి? ఈ మహర్షులు కనిపెట్టారు. ఎప్పుడు కనిపెట్టారు? ఎన్ని వేల సంవత్సరాలలో కనిపెట్టారు. వాళ్ళందరూ మనం స్మరించుకుంటున్నాం మహానుభావుడు. ఇప్పుడు మనం చూసారు, మనమే ఆలోచించాం కదా, ఇంకా వాళ్ళు ఎందుకండి అంటే మనం ఆలోచించి సరైందా కాదా అని చెప్పుకోవడం కోసం. వాళ్ళు కనిపెట్టింది కూడా ఇదేనండి, వాళ్ళు మనకు అందించింది కూడా ఇదే, మనం నిర్ధారించుకున్నది కూడా ఇదే, మన అనుభవంలో చూసుకున్నది కూడా ఇదే అనడం కోసం వాళ్ళు మనకి ఒక ఆస్తిగా ఇచ్చారన్నమాట. ఇదిగో ఇది ఆస్తి. మీలో వాళ్ళు చెప్పిన వాళ్ళలో నువ్వు నారాయణుడు ఇట్లా చెప్పాడు, ఎవరు దక్షిణామూర్తి అన్నాం, దక్షిణామూర్తి అని చెప్పి ఇట్లా చెప్పాడు. ఏం లేదు అంతే, పూరకుండు అన్నట్టు. పూరకుండు ఇట్లా మనం ఎంతమంది గురువు మనం అప్పుడప్పుడు ఇంకెవరు స్మరించుకుంటుంటామండి. మనం వశిష్ఠ మహర్షిని మనం చూస్తుంటాం అప్పుడు. యోగ వాసిష్టం వశిష్ఠం చాలా గొప్పగా చెప్పాడు. ఆయన ఏం చెప్పాడు? కొత్తగా ఏం చెప్పలేదు, చూసుకోండి. పేరు చెప్పంగానే ఫలానా గురం పోయి అని చెప్పాడు. ఆయన చెప్పాడు. ఇప్పుడు చూస్తున్నాం లోకంలో ఇన్ని రకాల యోగా ప్రత్యేక చెప్పడం యోగా అని ఒక మాట పెట్టుకుంటారు. రకరకాల యోగాలు, ఈ యోగా ఈ టెక్నిక్ బాగుంటుంది, ఆ టెక్నిక్ బాగుంటుంది, రకరకాలు వచ్చేసినాయి. అట్లా రకరకాల గురువులు ఉండేవాళ్ళు, పూర్వం ఉండేవాళ్ళు, అది చెప్తూ ఉండేవాళ్ళు అనుకోండి. మనం మహానుభావుని పూర్వం వాళ్ళని చూస్తుంటే నారాయణుడు చెప్పిందే, దక్షిణామూర్తి చూపించిందే, వశిష్ఠ మహర్షి చెప్పిందే, వ్యాస మహర్షి చెప్పింది, శ్రీకృష్ణ పరమాత్మ చెప్పింది, అన్నీ ఒకటే. మరి ఎందుకు అంతమంది చెప్పారు అంటే ఆయా కాలాల్లో ఆయా మనుషులకి ఆ రకాలుగా చెప్పారు. సారాంశం అంతా ఒకటే. వశిష్ఠ మహర్షి ఏం చెప్పాడు? ఒక ఊరు చెప్పుకున్నా ఒక మాట, విచారితమలం శాస్త్రం చిరముద్రాహితం విధా. మనం చాలా శాస్త్రాలు చదివాము, చెప్పుకున్నాము, నువ్వు ప్రశ్నించావు, నేను చెప్పాను, మనం పరస్పర సంభాషణ చేసుకున్నాము, ఫైనల్ గా ఒక మాట చెప్తాను విను అన్నాడు. సంత్యక్త వాసనాన్మౌనాత్ కృతే నాస్త్యుత్తమం పరమం పదం. మనం వాసనలన్నీ పోయిన తర్వాత ఏ మౌన స్థితి కలుగుతుందో దానికి మించింది లేదు అన్నాడు. మౌనంగా ఉండదు.
ఎటువంటి మౌనం బలవంతంగా బిగించుకొని కూర్చున్న ఆ మౌనం కాదు. వాసనలు పోయిన తర్వాత నాకేం చేయాల్సింది లేదండి అనుకుని ఊరుకో కూర్చున్నాను. బద్ధకంగా కాదు. సోముడికి చేత కాక వాడి పక్షవాదం వచ్చేసింది అందుకని వాడు ఏం చేయలేకపోతున్నాడు అట్లా కాదు. చేయాల్సిన అవసరం కనపట్ల. అటువంటి స్థితి చేయాల్సిన అవసరం కనపట్ల. ఆ స్థితి సంత్యక్త వాసనాన్మౌన, వాసనలు కూడా పోయిన తరువాత ఏ మౌన స్థితి మిగులుతుందో అది సహజంగా వచ్చే మౌనం. దానికంటే ఉత్తమమైనటువంటి పదము లేదు. ఎవరు చెప్పారు? వశిష్ఠ మహర్షులు పేరు చెప్తున్నారు. కాసేపు వాళ్ళని కూడా కలుసుకుందాం అన్న దృష్టిలో విషయంలో కొత్త ఏం లేదు. ఆయన ఇంకో చోటు చెప్పాడు, నా మోక్షో నభస పృష్టి, ఎక్కడో ఆకాశంలో ఎక్కడో లేదు మోక్షం అనేది. నా పాతాళే నా భూతలే, పాతాళ లోకంలో లేదు, భూతలంలో లేదు. ఏది మోక్షం అనేటువంటిది స్వర్గంలో పాతాళంలో ఎక్కడా లేదు. ఎక్కడుంది మరి? సర్వాశ సంక్షయే చేత, ఆశలన్నీ పోయిన తర్వాత మనస్సు మిగులు. ఎటువంటి మనస్సు మిగులుతుంది? ఆశలన్నీ పోయిన తర్వాత. అది మోక్షం అని చెప్పవచ్చు. మోక్ష ఇతిష్యతే. అటువంటి చేతము ఆశలన్నీ పోయిన తర్వాత మిగిలేటటువంటి చేతస్ అంటే మనస్సు, అదే మోక్షము అని చెప్పబడుతోంది అన్నారు వశిష్ఠ మహర్షి. ఇంకా చాలా ఉన్నాయి. ఏం చెప్పినా ఒకటే అర్థం వస్తుంది. దీని తర్వాత ఇదే అర్థం వచ్చేటటువంటిది జగద్గురు శ్రీకృష్ణుని గురించి చెప్పుకున్నాం. ఆయన ఏం చెప్పాడు? ఆత్మన్యేవాత్మనా తుష్ట స్థితప్రజ్ఞ. స్థితప్రజ్ఞ అంటే తన ఎందే తాను తృప్తితో ఉంటాడు. తన ఎందే తాను తృప్తితో ఉంటాడు. మరొక దాన్ని కోరడు, దేన్ని కోరడు. అన్ని కోరికలు పోయినవాడు ఉంటాడు. కోరిక కలిగితే దాన్ని తీర్చుకోవడానికి నువ్వు పని చేయాల్సి వస్తుంది, శ్రమ చేయాల్సి వస్తుంది. ఇక్కడ శ్రమ లేదు. ముందు విశ్రాంతి, మధ్యలో విశ్రాంతి, చివరిలోనూ విశ్రాంతి. అది ఊరక ఉండటం. అన్ని కోరికలు పోయిన తర్వాత ఆత్మన్యే ఆత్మాపుష్ట, అది స్థిత ప్రజ్ఞ అన్నారండి. కృష్ణం వందే జగద్గురు, కృష్ణం వందే జగద్గురు. సరే, ఇటీవల కాలంలో మనం చాలా మంది చూసాం. ఇట్లా చాలా మంది ప్రతి యుగే సంభవామి యుగే అన్నాడు గురువులు. యుగంలో రకరకాలుగా వస్తూ ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్పిన సారాంశం వచ్చేది ఇది వస్తుంది. మనం చూసాం ఇటీవల కాలంలో చూసాం, రమణ మహర్షి గారిని చూసాం, తర్వాత నిసర్గదత్త గారిని చూసాం. వాళ్ళు చెప్పింది ఇదే. నువ్వెవరో తెలుసుకో, నీ కష్టాలని పోయే మార్గం ఏంటి, ఎవరికి కష్టం అని తెలుసుకో అని వాడు ప్రశ్నించుకో. ఎవరికి కష్టం చూడండి, ఎవరికి కష్టం అని ప్రశ్నిస్తున్నారు అనుకోండి, ఏమొస్తుంది? రమణ మహర్షి గారు ఎక్కువ ఎవరికి కష్టం, ఆయన కష్టాలు అనేది మీకు ఒకటి ఉంటే లోపల అనుకోండి. 10 మంది మీతో పూజలు చేయిస్తుంటారు. పూజలు చేసి ఎవరు మీ గోత్రనామాలు మీరు చెప్పుకోండి, ఆయన మంత్రాలు చెప్తుంటాడు. ఎవరు గోత్రనామం వాళ్ళు చెప్పుకోవాలి. ఎందుకు? ఎవరో ఒకరిదైతే ఆయన చెప్పిస్తాడు. ఇక్కడ 100 మంది ఉన్నారుగా, అందరూ సామూహికమైనటువంటి పూజలు అనమాట. అట్లా మీ కష్టాలు మీరు చెప్పుకోండి. చెప్పుకున్నారా? లోపల చెప్పుకోండి. బయటకు వెళ్తే చెప్తా చెప్తా మనం వెళ్ళలేం, టైం పడుతుంది వినడానికి. ఇప్పుడు ఎవరికి కష్టం అని ప్రశ్నిస్తున్నాను. ఎవరికి కష్టం? శుద్ధమైన చైతన్యం ఇందాక చూసాం, మారకుండా ఉంటుంది, గాఢ నిద్రలో కూడా ఉంటుంది, 2 సంకల్పాల మధ్యలో ఉంటుంది. గట్టిగా చూస్తే సంకల్పం ఉన్నప్పుడు కూడా ఉంటుంది, ఏం చేయకపోయినా ఉంటుంది, ఏం చేయనప్పుడు ఇంకా బాగా కనపడుతుంది, చేయవలసిన అవసరమే లేదు. ఇటువంటి చెప్పుకున్నాం కదండి. ఆ స్వరూపం దగ్గరికి వెళ్ళి మీరు వెళ్ళి ఎవరికి కష్టం అంటే, నేను అది ఐఎమ్ దట్ అని వచ్చింది ఆ పుస్తకం. నేను అది ఎవరికి కష్టం అంటే 2 రకాలుగా, నాకైతే కాదు. మరి ఎవరికి కష్టం అంటే, అక్కడ మనస్సు అనేది ఒకటి ఉందండి, దానికి కష్టము అని చెప్పుకోవచ్చు. వాళ్ళండి
మనసుకు కష్టమైతే నీకేంటి అని మళ్ళీ ప్రశ్నించాం అనుకోండి. మనసుకు కష్టమైతే నాకే కష్టం లాగా అనిపిస్తోందండి. తల్లి కొడుకు పిల్లలు ఉన్నారనుకోండి, ఆ పిల్లలకి కష్టం వస్తే తల్లికి కష్టం వచ్చినట్టు కాదా? అట్లా మన మనసుకి ఏదైనా కష్టం వస్తే మనకే కష్టం వచ్చినట్టు కాదా అని మనం అడగవచ్చు ప్రశ్న. ఏం సమాధానం చెప్పాలి? కాదు. ఎవరికి కష్టం వచ్చినా నీకేం కాదు. పిల్లవాడికి కష్టం వచ్చింది అనుకోండి, తల్లి నిద్రపోకుండా ఉంటుందా? కష్టం కోరుస్తున్నా నిద్రపోయినప్పుడు ఏమైపోతుంది? తల్లి ఏమవుతుంది, పిల్లవాడు ఏమవుతుంది? ఏముంది? ఏముండవు అక్కడ, ఏ కష్టం ఉండదు అక్కడ, అన్ని కొట్టుకుపోతాయి. ఎక్కడికి పోతున్నావు నువ్వు? మరి నీకు ఇంత కష్టాలు ఉంటే అది నిద్ర పడుతుంది నీకు అసలు? నిద్ర పట్ట ఏం చేయాలి? కష్టాన్ని అనుభవిస్తూ ఉండాలా? కష్టాన్ని ఇంకా మెయింటైన్ చేయడం అంటారు. కష్టాన్ని నిలబెట్టుకుంటూ ఉండాలా? వస్తుంది నిద్ర, అందరూ వస్తుంది. వచ్చినప్పుడు ఏముంటుంది? ఏమీ ఉండదండి అక్కడ. అది కూడా ఏదో అక్కడ పితాన పిత భవతి, మాతాన పిత మాతా భవతి అని కూడా ఒక వర్ణం వస్తుంది ఉపనిషత్తులో. ఎవడికి ఎవడు ఏమీ కాదు, అయిపోయింది. జగన్నాటకం తెరబడింది, అయిపోయింది. అప్పుడు ఏమైపోయింది? నీ సహజమైన సుఖం వచ్చి నేను ఆక్రమించింది, మనసును కూడా బలవంతంగా ఆక్రమించి నిన్ను వేరు చేసింది. నీ కష్టాలన్నీ అట్టగా ఉన్నాయి. నీ బంధుత్వాలు, అభిమానం, నువ్వు తీర్చలేనటువంటి సమస్యలు, పరిష్కారం లేని సమస్యలు, ఇవన్నీ అట్టగే ఉన్నాయి. కానీ నువ్వు నిద్రపోయినావు. ఎంత స్వార్థం అండి మీది! ప్రపంచంలో ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు, ఇన్ని సమస్యలు ఉంటే వాటన్నింటినీ వదిలేసి మీరు నిద్రపోతున్నారా? నిసర్గదత్త మహారాజు గారు మన ఎదురు కూడా వింటుంటాము, గుర్తుండేమో. ఆయన ఎవరు అడిగారు, ప్రపంచంలో ఎన్ని కష్టాలు ఉంటే మీరు ఇక్కడ కూర్చొని ఉపన్యాసాలు చెప్పుకుంటే ఏంటండి, ప్రపంచంలో కష్టాలు తీర్చడం కోసం మీరు ఏం చేస్తున్నారని అడిగారు. ఆయన వీళ్ళకి తగినట్టుగా చెప్పేవాడు, సమాధానం చెప్పాడు. ఆయన ఏమన్నాడు, ప్రపంచంలో ఎంతమంది కష్టపడుతుంటే నువ్వు ఒక్క రోజైనా భోజనం మానుకున్నావా అని అడిగాడు. నువ్వు తింటూనే ఉన్నావు, నిద్రపోతూనే ఉన్నావు, ప్రపంచంలో కష్టాలను తీర్చుతానంటావా? ముందు నీ కష్టం నువ్వు తీర్చుకుంది, నువ్వు సరి చేసుకుంటే ప్రపంచాన్ని తర్వాత సరి చేస్తా, తర్వాత చూద్దాం అన్నది. అంతే. ప్రపంచంలో కష్టాలని మీకు నిద్ర పడుతుందండి. అక్కడ భూకంపం వచ్చి 20,000 మంది చచ్చిపోయినారు, వార్త వచ్చింది అనుకోండి, ఆ రోజు మీకు నిద్ర పడుతుందా పట్టదా? ఏదో దేశంలో భూకంపం మనకేంటండి అంటే, మన ఊళ్ళో పక్క ఊళ్ళో వచ్చింది, మన బంధువులు కూడా ఏదో అయింది అనుకోండి, ఒక పూట కాస్త నిద్ర పట్టకపోవచ్చు, మళ్ళీ మరణాలు పోతుంది. ఆ బాధపడ్డ వాళ్ళ కోసం మీరు ఏడుస్తున్నారు అనుకోండి, ఇది భూకంపంలో ఉన్నది, వరదలో వాళ్ళు ఏడుస్తూ ఉండగా మీకు కునుకుపాటు వస్తుంది, కూర్చొని నిద్ర పడదు, అది ఏడుస్తూ వస్తుంది, అది నిద్ర వస్తుంది, కునుకుపాటు వస్తుంది. ఏమైపోతుంది మీ బాధ? ఎట్లా వదులుతున్నారు మీరు అంటే, మీ సహజమైన స్థితి అట్లా నిలబెడుతుంది. మరి సహజమైన స్థితి నిద్ర వచ్చినప్పుడు అంతా బాగా ఎప్పుడు చూసినా నిద్ర అంటారు. నిద్ర కాదండి, మాకు వచ్చిన బాధలన్నీ ఇప్పుడు వస్తున్నాయి కదండి, దీన్ని కూడా చేయొచ్చు అదే విధం. దాని నుంచి మనం నేర్చుకోవాలి పాఠం. ఏం పాఠం? దాన్ని కూడా చెప్పాడు ఎవరు, జగద్గురు కృష్ణం ముందే జగద్గురు ఏం చెప్పారు? క్షేత్రజ్ఞ విభాగ యోగము అన్నారు. క్షేత్రజ్ఞుడు అంటే ఏంటి ఒక మాట అర్థం చేసుకుని తర్వాత అధ్యాయం చదవకపోయినా పర్లా. క్షేత్రజ్ఞ విభాగము, ఆ పేరు గుర్తుపెట్టుకుంటే చాలు. క్షేత్రము అంటే ఇదంతా అనుకోండి, లేదా నాకు సంబంధించింది రకరకాల ఆలోచనలు, సుఖాలు, దుఃఖాలు, పుణ్యం, పాపం, కర్మలు, ఇవన్నీ నాకు సంబంధించినవి అనుకుంటే, క్షేత్రజ్ఞుడు అంటే క్షేత్రాన్ని తెలుసుకునేవాడు, ఆ రెండింటిని వేరు చేయని విభాగం అంటే అది. మనకి క్షేత్రం గురించి ఒక 4 మాటలు చెప్పారు. క్షేత్రం అంటే ఏంటో కొద్దిగా వివరంగా చెప్పారు. ఒక మాటలో చెప్పండి అంటే దేహమే క్షేత్రం, తెలుసుకునేవాడు క్షేత్రజ్ఞుడు. కొంచెం వివరంగా కూడా చెప్పారు. మనం 4 మాటలు తీసుకున్నామండి అక్కడి నుంచి. శ్రీ భగవానుడు జగద్గురుడు చెప్పిన మాట ఆయన కూడా స్మరించుకుంటూ, ఇచ్ఛా ద్వేష సుఖం దుఃఖం అన్నాడు. ఇచ్ఛ, ద్వేషం, సుఖం, దుఃఖం, ఇది క్షేత్రము అన్నారు. నువ్వు క్షేత్రజ్ఞుడివి. చూడండి ఎంత గొప్పగా చెప్పారు. 4 మాటలు చాలు. ఇచ్ఛ, ద్వేషం, కోరికలు, ద్వేషం, రాగద్వేషాలు. సుఖం దుఃఖం నీవి కావు. ఇచ్ఛాద్వేషం, సుఖం దుఃఖం నీవి కావు, నువ్వు క్షేత్రజ్ఞుడవు, వాటిని తెలుసుకునేవాడి అంటే సాక్షి. మనం సాక్షి అన్నమాట ఎక్కువగా వాడుతుంటాం.
శ్రీ భగవానుడు సాక్షి అన్న మాట వాడకుండా క్షేత్రజ్ఞుడు అని మాట చెప్పారు, ఉదాసీనుడు అన్న మాట చెప్పారు, సమ దృష్టి అన్న మాట చెప్పారు. అవన్నీ సాక్షి అన్న మాటకి అర్థానికి వస్తాయి. సమదృష్టి అన్నింటినీ అక్కడ చూస్తూ ఉంటారు. ఈ సందర్భంలో మనం క్షేత్రజ్ఞుడు అన్నాం. క్షేత్రజ్ఞుడు ఏం చేస్తూ ఉంటాడు? ఏం చేయడండి? ఈ చేతిలో కూర్చొని చుట్ట కాల్చుకుంటూ కూర్చుంటాడు. పూర్వం అనేవాళ్ళు అండి, అట్లా పూర్వం ఉండేవి, ఇప్పుడు కాదు. ఆయనకేం పని లేదు. క్షేత్రజ్ఞుడికి ఊరక చూస్తూ ఉంటాడు. ఏది చూడాలని కూడా ఉండదు. ఏదైనా కనపడితే చూస్తాడు, లేదా పోయి అనుకుంటాడు. ఇచ్చ వచ్చింది చూస్తాడు, ఇచ్చ వచ్చింది పోయింది, ద్వేషం వచ్చింది పోయింది, సుఖం వచ్చింది పోయింది, రాగం వచ్చింది పోయింది, అసలు ఏం లేకుండా ఊరుకుంటాడు అంతే. అది క్షేత్రజ్ఞుడు అంటే అది క్షేత్రముని తెలుసుకునేటటువంటి వాడు. దాన్ని అభ్యాసం చేయమన్నారండి. మరి జగద్గురువు కదా, ఇంకా తేలిక మాట కూడా చెప్పారు. ఇది ఎక్కడ అభ్యాసం చేయమంటారు? ఏదొచ్చినా సరే పట్టించుకోండి, సుఖం దుఃఖం కూడా పట్టించుకోండి, ఎలా చూడగటం కుదురుతుంది నాకు అని మీరు అడుగుతారు అని ఆయనకు తెలుసు. తేలిక పద్ధతి కూడా చెప్పాడు. ఏం చెప్పాడు? తేలిక పాట చూస్తూ వింటూ నవ్వుతూ పడుకుంటూ లేస్తూ కళ్ళు రెప్పలు కొడుతూ గాలి పీల్చుకుంటూ వదులుతూ నడుస్తూ ఇచ్చుకుంటూ పుచ్చుకుంటూ ఇట్లాంటి మామూలుగా చేసే పనులని చెప్పారని చెప్పి నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేద తత్వవిత్ అన్నాడు. నేనేమీ చేయటం లేదని యోగి భావించుకుంటున్నాను. బాగా జ్ఞానం కలిగి అనిపిస్తూ ఉంటుంది. సాధకులు అనుకుంటూ ఉండాలి, నేనేమీ చేయటం లేదు, ఈ తేలిక లేదు. క్షేత్రజ్ఞుడు, నేను క్షేత్రజ్ఞుడు ఎట్లా విడదీయడం అంతా అక్కడ ఇచ్చేది ఒక మాట. నేను మాట్లాడుతున్నాను అనుకోండి, మాట్లాడుతూ సడన్ గా ఒక ప్రశ్న ఇస్తున్నా, ఎవరు మాట్లాడేది అనగానే క్షేత్రజ్ఞుడు వచ్చాడు. ఎట్లా మాటలు వస్తున్నాయి, గొంతు కదులుతుంది, మాటలు వస్తున్నాయి. ఏం మాటలు వస్తున్నాయి నాకు తెలియదు, ఎట్లా మాట్లాడుతూ నాకు తెలియదు, నా గొంతు ఎట్లా పనిచేస్తుందో నాకు తెలియదు, మాట అంటే ఏంటో నాకు తెలియదు, నాకు ఎట్లా అవడదు, ఇవన్నీ కదులుతుంది ఎట్లా తెలియదు నాకు. ఇవన్నింటికి ముందు మనసులో ఆలోచనలు వస్తున్నాయి, ఎట్లా వస్తున్నాయో నాకు తెలియదు. ప్రశ్న వేసుకోవడం అంతే. ప్రశ్న వేసుకొని మాట్లాడేది ఎవరు ప్రశ్న వేసుకొని మాట్లాడుతుంటే అంత విచిత్రంగా ఉంది. మాటలు వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏమో. గాలి ఎక్కడి నుంచి వస్తుందండి, ఎక్కడి నుంచో వస్తుంది అంతే. ఏదో హిందూ మహాసముద్రంలో నుంచి గాలి బయట పుట్టుకొస్తుంది, ఎక్కడలేదు ఏదో ఎక్కడి నుంచో వస్తుంది, ఏమొస్తుంది వాళ్ళు దాన్ని పరిశోధన చేసేవాళ్ళు చేస్తున్నాం అనుకోండి. మనమే గాలి వస్తుంది అంతే, ఎక్కడి నుంచో వస్తుంది. నేను మాట్లాడుతున్నా, ఎట్లా మాట్లాడుతున్నా నాకే తెలియదు. మీకు ఏ పని చేసినా తెలియదు. మీకు చూస్తూ అన్నారు, నేను చూస్తున్నాను ఊరికి అహంకారమే కానీ కన్ను చూస్తుంది అన్నా. కన్ను ఎట్లా చూస్తుంది, మీ కన్ను ఎట్లా పని చేస్తుంది మీకు తెలుసా? ఎన్ని అవయవాలు కావాలి దానికి, ఏమేమి పనిముట్టుగా లోపల అంతా నెత్తులు ప్రవహించాలి, ఎన్ని నరాలు ఉండాలి, నాడు ఎముకలు రక్తం ఏమిటో తెలియదు అసలు మనకి. ఆ సృష్టి వినడం ఏం జరుగుతుందో తెలియదు. వినడం చేత కాకపోతే చెవుడు వచ్చినప్పుడు డాక్టర్ దగ్గర వాడే చూస్తే ట్రీట్మెంట్ చేసి ఏదో ఇదైంది అదేందని చెప్తారు. నీకు తెలియదు, ఎట్లా వింటున్నామో తెలియదు, ఎట్లా చూస్తున్నామో తెలియదు, ఎట్లా స్పర్శ చేస్తున్నామో తెలియదు, ఎట్లా తింటున్నామో తెలియదు. నిసర్గదత్త గారు చాలా తరచుగా చెప్పేవాడు, తింటున్నాను నేను తింటున్నా అనుకుంటామని తిన్న తర్వాత ఎట్లా జీర్ణం అవుతుంది నీకు తెలుసా అన్నాడు. ఏమి తెలియదు మనకి. అందుకని మీరు అతి సామాన్యంగా రోజువారీ పనులు ఏవేవి చేస్తున్నారో అందులోనే నేను వేరు అన్న భావాన్ని తయారు చేసుకోవచ్చు, సాధన కింద చేసుకోవచ్చు. సాధన కింద బాగా పనికొచ్చేటటువంటి చూడండి. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వం. నేనేమీ చేయలేదని యోగి భావించుకుండవలను సాధకుడు భావిస్తూ ఉండాలి. ఆయన భావించుతూ ఉంటాడు, మనం భావిస్తూ ఉండాలి. ఏం చెప్పారు? 13 చెప్పారు. అవన్నీ కూడా పెద్ద పెద్ద పనులు కాదు, మామూలు రోజు ఇక్కడి నుంచి అక్కడ నడుస్తున్నారు. మీరు వాకింగ్ అని చేస్తున్నారు అనుకోండి, వాకింగ్ చేసేప్పుడు ఏం చేస్తారు? వాకింగ్ చేసేప్పుడు టైం వేస్ట్ ఎందుకని ఏదో మ్యూజిక్ పెట్టుకొని ఇట్లా వింటూ పోతున్నారు, బ్లూటూత్ చెవులు ఏదో దూర్చుకుంటున్నారు, వాకింగ్ చేస్తూ ఉంటారు. ఆ వాకింగ్ చేసే బదులు ప్రశ్న వేసుకొని వాకింగ్ చేయండి. ఏమని? ఎవరు నడుస్తున్నారు చూడండి. ఈ కాలు ముందుకు వస్తుంది, ఈ చెయ్యి ముందుకు వస్తుంది, ఈ కాలు ముందుకు వస్తుంది, ఈ చెయ్యి ముందుకు వస్తుంది, వెనక్కి వెళ్తుంది, ముందుకు వస్తుంది, తలకాయ ఇటు తిరుగుతుంది, కళ్ళు ఇటు తిరుగుతున్నాయి, మధ్యలో ఏమో సప్పుకుంటారు. ఇదంతా కలిపి నడక అంటున్నాం. ఎవరు నడుస్తున్నారు? పిట్ట నడవాలని ఎట్ట తెలిసింది నీకు? ఇదంతా ప్రకృతి ధర్మము. గుణేషు వర్తంతా అన్నాడు. గుణములు ప్రకృతి పనిచేస్తుంది. నువ్వెవడి మరి? పనికిరాని దద్దమ్మగా అంతే. ఆత్మ ఏం చేయదండి, ఎందుకు పనికిరాదు, ఏ పని చేయడం లేదు.
పనులన్నీ ప్రకృతి చేస్తుంది. మరి ఆత్మ ఏంటంటే అందులో ఉండే గొప్పతనం ఆత్మలో ఉంది. ఏంటి? ఏం చేయకుండానే హాయిగా ఉంటుంది. అది దాని గొప్పతనం. ప్రకృతి యొక్క గొప్పతనం ఏంటి? రకరకాలుగా పనిచేస్తూ ఉండటం. ఇన్ని అని చెప్పి అనంతమైన విశేషాలు మ్యాజిక్ చేస్తున్నాడు. ఎన్ని అనంతమైన విశేషాలతో మ్యాజిక్ చేస్తున్నాడు అనుకోండి, వాడు గారడీ చేస్తున్నాడు. అది ఆ గారడీలో ఉండే గొప్పతనం. చూసేవాడి గొప్పతనం ఏంటి? ఆహాహా నవ్వుకుంటూ ఉంటాడు. వీడు చేయగల, వీడు నేర్చుకోగల, ఆహా బలి చేశాడు అంటాడు. చేతనైతే 4 డబ్బులు ఇచ్చి పంపిస్తాడు. అట్లా అనంతంగా ఈ ప్రకృతి ఏమిటి చేస్తుంటే అది దాని గొప్పతనం. నీ గొప్పతనం ఏంటి? ఏమీ లేదు, ఊరకు ఉండటం, నేను నువ్వు అనుభవించుకోవడం. ఆత్మన్యేవ ఆత్మనా తుష్ట, తనలో తాను హాయిగా ఉండటం. ఇదంతా ఊరకు చూస్తూ ఉండటం, అది నీ యొక్క గొప్పతనం. దాని గురించి చెప్తున్నారండి. నువ్వు ఏమీ చేయడం లేదు. నైవ కించిత్ కరోమీది యుక్తో మన్యేత తత్వవితు పశ్యం శృణ్వన్ కృశం జిఘ్రం నాశనం గచ్చన్ స్వపంచసం ప్రలపన్ విసృజన్ గృహణన్ ఉన్మిషన్ నిమిషన్ నపి. శ్వాస మీద ధ్యాస అన్నది ఒకరు యోగా పెట్టారు, చేస్తున్నారు. అది కూడా ఇదే. గాలి పీలుస్తూ వదులుతూ జయంగా వాళ్ళకి అదే వస్తుంది, అదే పోతుంది. నేను పీలుస్తున్నాను అని పట్టుకున్నా, ప్రాణాయామం చేసి నేను ఇంత పీల్చి ఇంతసేపు అట్ట పెట్టాలి, ఇంతసేపు వదలాలి, అదంతా ఒక టెక్నిక్ అనుకోండి. ఏం లేదు, ఊరగా గమనిస్తూ ఉండు అన్నాం. ఏం చేయదు, నువ్వు పీల్చుకోవాలని ప్రయత్నం చేయదు. దానంతరం వస్తూ ఉంటుంది, పోతుంది, నువ్వు గమనిస్తూ ఉండను అనుకోండి. మీరు ఏమైపోతారు? సాక్షి అయిపోతారు. ఆ వచ్చిపోయేటటువంటి గాలికి, ప్రాణానికి సాక్షిగా ఉండిపోతారు అంతే. అట్లా ఏ జరుగుతూ ఉన్నా సరే ఇట్లా చిన్నగా మొదలు పెట్టండి. క్రమక్రమంగా ఎక్కడికి వస్తారు? ఇచ్చా ద్వేష సుఖం దుఃఖం, ఇచ్చా ద్వేషం సుఖం దుఃఖం. పెద్ద ఆటుపోట్లు లాంటి కష్టాలు వచ్చినప్పుడు కూడా క్షేత్రజ్ఞుడు, తెలుసుకునేటువంటి వాడు, తెలుసుకుంటూ ఉంటాడు. వాడికి ఏం కాదు అనడానికి మీకేమైనా అనుమానం ఉంటే చెప్పండి. మీరెవరు మాట్లాడలేదు కాబట్టి మీకు అనుమానం లేదు అనుకున్నాం. అనుమానం ఎవరికి లేదు. ఆటుపోట్లా ఏం కష్టాలు వచ్చినా మీకేమంటారు? దానికి రుజువు మనమేనండి. ఏంటి రుజువు అంటే, ఇప్పటికి ఎన్ని వచ్చి ఉంటాయి మనకి? ఎంతో 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, రకరకాల వయసులో ఉన్నారు కదా. ఎన్ని కష్టాలు చూసుంటారు, ఎన్ని సుఖాలు చూసుంటారు ప్రపంచంలో. చూసుంటారుగా. అది లేకుండా ఎవడు ఉండడు. ఎందుకంటే ధైర్యం ప్రతివాడికి కృష్ణ సుఖాలని ప్రతివాడి కింద మీద ప్రతివాడికి ఉంటుంది. ఎన్నో చూసుంటారు. అయితే నీకేమైంది ఇప్పుడు? ఒక్కసారి ఆగి చూడు. నీ స్వరూపం ఎట్లా ఉంది? ఆత్మన్యేవాత్మనా తుష్ట. నీ అందే నువ్వు హాయిగా ఉన్నావు, నీకేం కాలేదు. మరి పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా వచ్చిన సుఖాలు దుఃఖాలని ఏమైపోయినాయంటే, ఒకసారి ఉదాహరణ చెప్తారు. పర్వతాన్ని నెమలి ఈకతో కొడితే ఏమవుతుంది అన్నాడు. పర్వతాన్ని నెమలి ఈకతో కొట్టాడు. ఉదాహరణ, కవిత్వం కదండి, బ్రహ్మాండం. అట్లా ఎన్ని సుఖాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఏమైనా సరే పర్వతానికి ఏం కాలే. అట్లా మీ స్వరూపానికి ఏం కాల. ఈ స్వరూపంగా ఏం కాలేదని నమ్మకం ఏంటి? ఆగి చూడు ఒకసారి. ఏం కాలేదని మీరే అనాలి. నా ఆగటం కుదరదు. నిద్రపోని కనీసం నిద్రపోయి లేచి అదే నిద్ర అండి, రోజు పట్టిన నిద్రే. ఇంత పెద్ద కష్టం వచ్చింది కదా, నా నిద్రలో ఏం లోపం లేదు, అదే నిద్ర వచ్చింది. నిద్రపోయినప్పుడు అదే ఉంటుంది. దాన్ని చూసి ఏమన్నారు? కోటి బాధలు, కోటి సుఖములు, కోటి వికారములు, ఎన్ని వచ్చినా ఎన్ని పోయినా ఏమి మరక ఎరుగు సాక్షి. కోటి వికారం. ఏం కాలే. ఎంత హాయిగా ఉందండి, ఎంత అద్భుతమైన మాట ఇది. ఎవడు కనిపెట్టాడు ఇది? ఎప్పుడో ఎవరో కనిపెట్టుంటారు. చాలా మంది కనిపెట్టారు, చాలా మంది దాన్ని అట్ట తీసుకొస్తున్నారు మనకి. ఈ రోజున మనకి మనమే కనిపెట్టాం. వాళ్ళు చెప్పారని కాదండి, వాళ్ళు చెప్పింది ఏదో మనం విని ఊరుకోవడం కాదు, మనకి మనమే కనిపెట్టాం. ఎట్టగానే ఏం లేదు, ఆగి చూడు, ఒక క్షణం ఆగి చూడు. నేను మాట్లాడలేదు, మనకు మనమే కనిపెట్టాం.
మరి వాళ్ళందరూ ఏం చేశారు, వాళ్ళకి సహకరించారు. నిర్ధారించుకోవడం కోసం మనకి శాస్త్రాలు, గురువులు కావాలి. ఇది నిజమే, ఇట్లా కరెక్ట్ కరెక్ట్ అని చెప్పడం కోసం. ఇంకో గురువు గారిని స్మరిద్దాం. ఎవరు? శంకరాచార్యం అని చూద్దాం. శంకరాచార్యం చాలా ఉన్నాయి, బ్రహ్మాండమైన విషయాలు చాలా ఉన్నాయి. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం అన్నారు. ఆయన శృతి స్మృతి పురాణాలు, వీడియో శాస్త్రాలు, వీటన్నిటికీ సముద్రం లాంటి వాడు ఆలయం. ఎన్నో చెప్పడానికి చిన్న వయసులో అంత చేశారు. సరే, ఆయన ఎన్నో చెప్పినా మనం ఒకటి తీసుకుందాం. మనం ఈ మధ్యన చూసిందంటే లఘువాక్యవృత్తులు ఏం చెప్పాడు? మధ్యలో ఏమో చూడు, ఒక క్షణం ఆగి చూడు. ఏకం ద్విత్రి క్షణేషు పిల్లలకి చెప్పినట్టు చెప్పాడు. 1, 2, 3 క్షణాలు అట్లా ఆగి చూడు. మనం చెప్పినట్టు ఆగి చూడు, ఒక్క క్షణం ఆగి చూడు, ఒక్క క్షణం అంటుండే అట్లా 1, 2, 3 క్షణాలని ఆగి చూడు. క్రమంగా అభ్యాసం చేసుకుంటూ పో. ఎంతసేపు కావాలని సేపు ఆపుకో. సమాధిని ముందు అంత శక్తి నాకు లేదండి అంటే భయపడద్దు అన్నాడు. క్షణం రుద్వా, ఒకసారి 2 సార్లు అయినా సరే, ఒక్క క్షణమైనా సరే ఆగి చూసి చెప్పారు. లఘువాక్యవృత్తులో క్షణం రుద్వా, ఒక క్షణం ఆగి శ్రద్ధేయ బ్రహ్మతాత్మన అన్నాడు. ఒక్క క్షణం ఆగి చూసి శ్రద్ధ పెట్టు. ఆ ఒక్క క్షణంలో కలిగిన అనుభవం మీద శ్రద్ధ పెట్టు. ఏమనుభవం కలిగింది? నేనే ఆ స్వరూపం, ఇది పరమాత్మ స్వరూపం, మారకుండా ఉండే స్వరూపం, సహజంగా ఆనందంగా ఉండే స్వరూపం నేనే అన్న విషయం మీద శ్రద్ధ పెట్టి, ఒకసారి అట్లా శ్రద్ధ పెట్టినా ఆగట్లేదండి, మళ్ళీ మనసు వస్తుంది, మళ్ళీ వస్తుందంటే వస్తుంది శ్రీ భగవాన్ కూడా చెప్పాడు ఇట్లా సాధన చేయమని. అభ్యాసైన తుకంతే వైరాగ్య, అభ్యాసం వైరాగ్యాలతో చేయమన్నాడు. ఇంకా శనై మెల్లిమెల్లిగా చేస్తూ ఉండు, కుదరకపోతే అన్నాడు. ఎప్పుడెప్పుడు మనసు పోతుంది అప్పుడప్పుడల్లా అలా పట్టుకొని చేస్తూ ఉండు. అటు చిన్న మాటలతో పిల్లలకు చెప్పినట్టుగా మనసులో మరుపు వస్తుంది. ఏం లేదు ఇక్కడ మరుపు గుర్తు, ఎరుక మరుపు అంటుంటారు. మరుపు గుర్తు, మళ్ళీ గుర్తు తెచ్చుకోవడం మనం చేసే సాధన అంతా. జ్ఞానయోగంలో సాధన ఏంటంటే గుర్తు తెచ్చుకోవడం. ఒకసారి బాగా అర్థమయ్యే వరకు వినాలి, ప్రశ్నించాలి. పరిప్రశ్న, ఎంతైనా ప్రశ్నించవచ్చు, ఎంతైనా ఆలోచించవచ్చు, మీకు మీరు విచారం చేసి చూడొచ్చు, ఆగి చూడొచ్చు. ఇవన్నీ చేసిన తర్వాత మీకు నమ్మకం ఏర్పడిన తర్వాత ఏం చేయాలి? ఒకటే చేయాల్సింది, గుర్తు తెచ్చుకుంటూ ఉండడం. మరుపు వస్తూ ఉంటుంది, మళ్ళీ గుర్తు తెచ్చుకోవాలి, మరుపు వస్తూ ఉంటుంది, మళ్ళీ గుర్తు తెచ్చుకోవాలి. దానికోసం ఏం చెప్పారు ఆయన? క్షణం మృద్వా, ఒక క్షణమైనా సరే ఆగి, నీకు ఆ సమాధి స్థితి కొద్దిగా అంతా ఎక్కువసేపు చేసి కుదరకపోతే అన్నాడు. అంటే సామాన్య సాధకులకు ఉద్దేశించి మాట్లాడింది జగద్గురు శంకరాచార్య. క్షణం మృద్వా శ్రద్ధేయ బ్రహ్మతాత్మన, బ్రహ్మము నేనే. బ్రహ్మం అంటే ఏది లేదు, మళ్ళీ నిర్వికల్పకమైన స్థితి, సహజంగా ఆనందంగా ఉండే స్థితి నేను అనే విషయంలో శ్రద్ధ పెట్టు, నమ్మకం విశ్వాసం కలిగించుకో. ఆ తర్వాత ఏం చేయాలి అంటే, ఒకసారి అట్లా విశ్వాసం కలిగింది వదిలేస్తే ఊరుకోదండి మనసు, మళ్ళీ ఇటు పోతూనే ఉంటుంది, ఎటు పోతుంటుంది. అట్లా పోకుండా ఉండటం కోసం వేరే టెక్నిక్ చెప్పాడండి. తేలిక టెక్నిక్ ఏంటి? దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. రకరకాల ఆలోచనలు వస్తుంటాయి కదా మనసులో. రకరకాల ఆలోచనలు ఎట్లా వస్తాయో అదే స్వభావాన్ని, ఏది మనసుకి రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటాం స్వభావం కాబట్టి, ఆ స్వభావాన్ని ఉపయోగించుకో. ఇట్లా దీని గురించి ఆలోచిస్తూ ఉండు. తచ్చింతనం, దాన్ని చింతిస్తూ ఉండు. తత్ కథనం, దాన్ని ఇతరులకు చెప్తూ ఉండు. అన్యోన్యం తత్ ప్రబోధనం, ఒకరికొకరు చెప్పుకుంటూ ఉండండి. గ్రూప్స్ ఉన్నాయి ఇప్పుడు మన వాళ్ళకి. అన్యోన్యం తత్ ప్రబోధనం, ఒకరికొకరు చెప్పుకుంటూ ఉండండి. ఏతదేక పరత్వంచ, ఆ విధంగా ఏదో రకంగా ఎప్పుడు నీ మనసును దాని మీదే పెడుతూ ఉండు. పూర్తిగా ఆగిపోయేది చాలాసేపటి ఉంటుంది, మంచిదే. లేదు పర్వాలేదు, దాని గురించి ఆలోచిస్తూ ఉండు. అయితే నమ్మకం కలగడం కోసం క్షణం వృద్ధం, ఒక క్షణమైనా సరే మనం చెప్తుంటాంగా 5 నిమిషాలకు ఒకసారి 5 సెకండ్లు అట్లా ఆగుతుంది. అది నేను దాని గురించి తర్వాత దాని గురించి అది నేను, అది ఎట్లా వచ్చింది? ఆగిపోయినప్పుడు వచ్చింది. ఆగిపోయినప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? నాదే సహజ స్వరూపం. సహజ స్వరూపం అంటే ఇప్పుడు కూడా ఉంటుంది. ఎక్కడ తెలుస్తుంది? అయితే తెలుస్తుంది. అయితే మళ్ళీ ఒకసారి ఆగి ఇది నిజమేనంటారు. నిజమే చెప్పారు, శంకరాచార్య చెప్పారు కదా, శ్రీ భగవానుడు చెప్పాడు కదా, వశిష్ఠ వారికి చెప్పాడు కదా అని ఇట్లా ఆలోచించు. దాని గురించి ఆలోచిస్తూ ఉండమన్నాడు. ఎప్పటి వరకు అంటే బాగా గట్టిపడే వరకు. నేను అది ఏదేది
సహజంగా ఏది ఆనందంగా ఉంటుందో అది నేను అని ఆ విషయం బాగా గట్టిపడే వరకు ఈ విధంగా తచ్చింతనం తత్కథనమన్యోన్యం తత్ప్రబోధనం ఏకపరత్వం ఏకపరత్వం అదే రంగులో అదే పిచ్చిగా దాని గురించి ఆలోచిస్తూ ఉండు. ఆ విధంగా నువ్వు నీ గమ్యాన్ని చేరగలుగుతావు. ఏంటి నీ గమ్యం? వీళ్ళు చెప్పే కొంతమంది గురువుల్ని మనం స్మరించుకున్నాం కదా, వాళ్ళందరూ చెప్పింది ఒకటే అని కూడా మనం అర్థం చేసుకున్నాం. వాళ్ళు చెప్పింది ఏంటి? నువ్వు హాయిగా ఉండమనేదండి. అదే చూడండి, కాపీ రైట్ అని వస్తుంది ఈ మధ్యన. ఎవరైనా కొత్త విషయం కాబట్టి కాపీ రైట్ అంటాడు. అంటే వాడు కనిపెట్టిన విషయాన్ని కొత్త వాడు ఎవరు ఉపయోగించుకోడు, వేరే ఎవరు ఉపయోగించుకోడు. ఎవరు ఉపయోగించుకోవడం డబ్బు కట్టాలి. వాడు పర్మిషన్ తీసుకుని డబ్బు కట్టి వాళ్ళ దగ్గర తీసుకోవాలి. వీళ్ళు ఇట్లా కాపీ రైట్ తీసుకున్నట్టు కనపడలేదు మనకి. మహర్షులు అందరూ మనకి అలా అందించారు. ఏమని అందించారు? కాపీ రైట్ లేకుండా ఏమీ లేదు. ఇంకే అతి రహస్యం బట్టబయలని చిన్నది ఏం లేదు. నువ్వే ఆ స్వరూపము. నువ్వు ఏది కోరుతున్నావు అది నువ్వే. ఈ మాటను అందించారండి. ఎన్నో రూపాల్లో ఆ గురువు ఎన్నో రకాల్లో వస్తుంటాడు. ఏంటి? సంభవామి యుగే యుగే అని వస్తుంది భగవద్గీతలో. సంభవామి యుగే, నేను ప్రతి యుగంలోనూ పుడతానన్నాడు. ప్రతి యుగంలోనూ పుడతానంటే దుర్మార్గులందరినీ శిక్షించడం కోసం నేను ఏదో అవతారం ఏ అవతారం ఇస్తాను అర్థాలు పైపైన చెప్తారు. సందర్భం అది కాదు. ఆ సందర్భం ఏమొస్తుందంటే అక్కడ యోగాన్ని నేను చెప్పాను, క్రమక్రమంగా యోగం నశించిపోయింది. మొదట సూర్యుడికి చెప్పాను, మనువుకి చెప్పాను, అట్ట వచ్చింది. క్రమక్రమంగా అది నశించిపోతే మళ్ళీ ఇప్పుడు ఈ రోజు నీకు మళ్ళీ చెప్తున్నాను. ఈ విధంగా ఎన్నోసార్లు వచ్చింది, ఎన్నోసార్లు జరిగిందంటే దాని అర్థం ఏమొస్తుందంటే దీన్ని మళ్ళీ మళ్ళీ కొత్తగా చేసి చెప్తున్నాను. ఇది యోగాన్ని, ఈ స్వరూపాన్ని తెలియజేయడం జ్ఞానయోగం. అది అర్థం కాకపోతే కర్మయోగం, జ్ఞానాన్ని కర్మకు జోడించడం కర్మయోగం. అది కూడా అర్థం కాకపోతే పరమేశ్వరుడు ఉన్న మాట నీకు బాగా నచ్చితే శరణాగతి పొందడం. శరణాగతి కూడా ఒక రకమైన జ్ఞానం అండి. అంతా అయింది, నాదేం లేదు అని తెలుసుకుంటే శరణాగతి. ఇది పొందడం. ఇటువంటి రకరకాలుగా చెప్పి మనల్ని ఉద్ధరించడం కోసం సంభవామి యుగే యుగే అనేక రూపాల్లో అనేక మార్గాల్లో గురువు వచ్చి ఈ రోజున మనకి ఈ విధంగా మనం ఆలోచించుకోగలిగిన గ్రహించుకోగలిగినటువంటి పరిస్థితులను కల్పించాడు. అటువంటి శక్తిని కూడా మనకి ఇచ్చాడు. పొద్దున చూసాం, ఆయన శక్తి చేతనే మనకి వస్తుంది. ఏ ప్రతి ఆలోచన అయినా సరే శక్తి చేత వస్తుంది. అనేక రూపాలతో మనకు బోధించి అనేక రూపాల్లో మనని ముందుకు నడిపిస్తున్నాడు. ఆ విశ్వాసంతో గురుస్మరణ చేసుకుంటూ జై సద్గురు మహారాజుకి జై, సద్గురు పరంపరకి జై. చిదానంద రూప శివోహం శివోహం.